కంటెంట్లోకి వద్దామండి. సో ఈ రోజు మన సెషన్ టాపిక్ హార్మోనీ ఇన్ ద సెల్ఫ్ అండి. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే మనం అర్థం చేసుకోవాలనుకున్నాం, మనిషిని అర్థం చేసుకున్నాం, హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ మనం ఏమనుకున్నామంటే బాడీ సెల్ఫ్ టూ అనుకున్నాం, బాడీ సెల్ఫ్, రైట్. సో ఈ సెషన్లో సెల్ఫ్ని మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకున్నాం. మనిషిని అర్థం చేసుకోవాల్సిన దాంట్లో బాడీని హెల్త్ ఈజీని అర్థం అవుతుంది, ఫిజికల్ థింగ్ కాబట్టి. బట్ సెల్ఫ్ ఫిజికల్ది కాబట్టి, కనిపించదు కాబట్టి కొంచెం వీక్గా ఉంటుందండి. బట్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాని గురించి ఈ సెషన్ అండి. ఫస్ట్ అంటే అసలు ఫస్ట్ ఈ సెల్ఫ్ అనేది అసలు మనం ఉంది అనుకుంటున్నామా? సో ఆర్ వి జస్ట్ బాడీ ఆర్ ఇస్ సెల్ఫ్ అసలు ఉందా అని మనకు అది అనిపిస్తుందా అసలు? ఆర్ ఓన్లీ బాడీ, ఐఎమ్ జస్ట్ బాడీ అనిపిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ అదండి. సో ఇఫ్ యూ ఫీల్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ బాడీలో అయితే ఏం జరుగుతుందో తెలుసు మనకి. బ్రీతింగ్ జరుగుతుంది, డైజెషన్ జరుగుతుంది, బ్లడ్ ఫ్లో జరుగుతుంది. మరి సెల్ఫ్లో ఏం జరుగుతుంది? సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్? ఇఫ్ సెల్ఫ్ ఈస్ దేర్, అది కూడా ఒక ఎంటిటీ అయితే దాంట్లో ఏం జరుగుతుంది? అది కూడా ఒక ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అయితే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దాట్? సో అది తెలుసుకోవాలంటే యూ జస్ట్ పే అటెన్షన్, రైట్. మనం ఒకసారి మనలోకి మనం చూసుకుంటే అర్థమైపోతుంది. సో దేర్ ఆర్ థాట్స్, థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ థాట్ ప్రాసెస్ దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. అది మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది లోపల కంటి థాట్స్ నడుస్తున్నాయని. సో ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పుడు కంటిన్యూస్గా నడుస్తుందా, అప్పుడప్పుడే నడుస్తుందా? Is it continuously going on or కొన్నిసార్లు నడిచి కొన్నిసార్లు నడవట్లేదు, అలా ఉందండి? హౌ ఈజ్ ఇట్? మీరు కొంచెం చాట్లో రిప్లై చేయొచ్చండి, చాట్ బాక్స్లో. So are you able to see your thoughts all the time or sometime? Or do you think the thoughts always నడుస్తున్నాయా, కొన్నిసార్లు నడుస్తున్నాయా? Yes, sometimes, yeah. సో మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక ర్యాండమ్ టైంలో అయినా అబ్జర్వ్ చేసి చూడండి, లైక్ అవి కంటిన్యూస్గానే ఉంటున్నాయండి. ఇది ఒక యాక్టివిటీ అన్నట్టు. బాడీ యాక్టివిటీస్ ఏమో కంటిన్యూస్గా ఉండవు, కానీ సెల్ఫ్ యాక్టివిటీస్ కంటిన్యూస్, ఇట్ గోస్ ఆన్. అయితే మనకు కొన్నిసార్లు ఉన్నది కొన్నిసార్లు లేదు అని అనిపించడానికి కారణం ఏంటంటే మనం దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు, మనం అవేర్గా లేము దాని పట్ల. సో అందుకనే కొన్నిసార్లు ఉంది అనిపిస్తుంది, కొన్నిసార్లు లేదు అనిపిస్తుంది. కొన్ని థాట్స్ మరీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కాబట్టి వెంటనే తెలుస్తాయి. కొన్ని ఇబ్బందికరం లేనప్పుడు పర్టికులర్లీ అది చాలా ఈజీగానే స్కిప్ అయిపోతాయి మనం అబ్జర్వ్ చేయడం. సో ఇదే సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్ ఏంటంటే ఈ థాట్స్ అనేవి కంటిన్యూస్గా లోపల నడుస్తుంది. అయితే ఈ థాట్స్ అనేవి ఎప్పుడు క్లియర్గా ఉంటున్నాయా, ఆర్ ఏదన్నా కాన్ఫ్లిక్టింగ్ అనిపిస్తుందా, ఇబ్బందిగా అనిపిస్తుందా? హార్మోనీ ఉందా, డిస్హార్మోనీ ఉందా? మన థాట్స్ ఆల్వేస్ క్లియర్గా ఉంటుందా? మైండ్ అనుకోండి, థాట్స్ అనుకోండి, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్వేస్? ఈజ్ ఇట్ ఇన్ హార్మోనీ ఆల్వేస్? డూ హ్యావ్ క్లియర్ థాట్స్? హార్మోనియస్గా ఉంటుందా, నాట్ క్లియర్? ఎప్పుడు మనకి ఇన్సైడ్ ఎలాంటి ఇబ్బందికరం లేని థాట్స్ అలా ఉంటున్నాయి. ఒక కన్ఫ్యూజన్, బిందు గారు అలా కన్ఫ్యూజన్లో ఏమైనా ఉంటున్నాయి థాట్స్, రైట్? సో కొన్నిసార్లు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు అలా ఉంటుంది. బట్ దీని సొల్యూషన్ ఏంటి, రైట్? సో వాట్ ఈస్ ద సొల్యూషన్? సో మనం థింకింగ్ ఆపేద్దామా, అదా సొల్యూషన్? ఆర్ హార్మోనీ, థాట్స్లో ఏదైతే హార్మోనీ లేదో, ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, ఏదైతే డౌట్ఫుల్గా అనిపిస్తుందో, ఏదైతే వ్యతిరేకమైన థాట్స్, మనకి ఇష్టం లేని థాట్స్ అలా ఉన్నాయో, అన్ని సరైన థాట్స్ పెట్టుకోవడం అనేది ఒక సొల్యూషనా, అసలు థాట్సే లేకపోవడం అనేది ఒక సొల్యూషన్? Shall we stop thinking or attain harmony? Right? అది రైట్. సో దాన్ని ఒకసారి ఆలోచిస్తే అర్థమైతే ఏంటంటే యూ కెనాట్ స్టాప్ థాట్స్, రైట్? అవి కంటిన్యూస్లీ, ఇట్స్ ఎ ప్రాసెస్, కంటిన్యూస్లీ నడుస్తూనే ఉంటుంది. దాన్ని మీరు ఎంత దాన్ని ఆపాలని అలా చూస్తున్నా కొద్దీ అంత స్ట్రాంగ్ అవుతా ఉంటుంది చెప్పాలంటే, రైట్? ద సొల్యూషన్ ఈజ్ టు
థాట్స్ ఉంటాయి, బట్ సరైన థాట్స్ ఉండడం. రైట్, లోపల ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది సెల్ఫ్ లో, బట్ ఈ ప్రాసెస్ అనేది నేచర్ కి అలైన్ అయ్యే విధంగా న్యాచురల్ గా ఉండటం. ఇప్పుడు లోపల ఇప్పుడు ఒక రిలేషన్షిప్ భావం ఉంది అనుకున్నాం, ఒక రిలేషన్షిప్ రిలేటెడ్ థాట్స్ ఉన్నాయి అనుకున్నాం, దాంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? మనం వ్యతిరేక భావం, అవతల వ్యక్తి పట్ల వ్యతిరేక భావం ఉన్నప్పుడు, రైట్, ఒకరు ఇలా ఎందుకు చేశారో మనకు ఒక కోపం అనేది ఉన్నప్పుడు అది మనకి ఇబ్బంది కలిగించదు. అలాంటి థాట్స్ మనం వద్దు అనుకుంటాం. బట్ గుడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అట్లా ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండనే ఉండదు. రైట్, ఇన్ఫాక్ట్ హ్యాపీనెస్ అంటే వేరేది ఏదో కాదండి, మన సెల్ఫ్ లో హార్మోనీ ఉండడం అనేది హ్యాపీనెస్. బీయింగ్ ఇన్ హార్మోనీ ఈజ్ హ్యాపీనెస్. ఇంకా వేరేది ఏం లేదండి, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనం హ్యాపీనెస్ అనేది దీని ద్వారా దాని ద్వారా ఇంకోటి ఏదేదో దాంతో డెఫినేషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం కదా. నథింగ్ అండి, అవన్నీ ఏం లేదు. సో నా లోపట ఎట్ థాట్ లెవెల్, రైట్, లోపల ఇంటర్నల్ సెల్ఫ్ లో యాక్టివిటీస్ లో హార్మోనీ ఉందా లేదా అంతే. హార్మోనీ ఉంటే హ్యాపీనెస్, లేకపోతే అన్హ్యాపీనెస్, అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఈస్ ద ట్రూత్. యూ వెరిఫై. ఎప్పుడైతే మీకు మీలో మీరు చూసుకోండి, రైట్, వెన్ ఎవర్ you're not uncomfortable, you're feeling little low on energy, or you're feeling like craving for something, ఇంకేదో చూడాలి, ఇంకేదో చేయాలి అనిపిస్తుంది అంటే లోపల ఆల్రెడీ ఏదో డిస్హార్మోనీ ఉందన్నట్టు, లోపల ఆల్రెడీ హార్మోనీ లేదు అన్నట్టు, లోపల ఏదో ఇబ్బంది ఉంది, లోపల ఏదో సంఘర్షణ జరుగుతుంది, అప్పుడే అలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సెల్ఫ్ అనేది మనం ఇలా తీసుకుంటే, ఇప్పుడు సెల్ఫ్ అనేది ఇలా సెల్ఫ్ తీసుకుంటే, ఇది హ్యూమన్ బీయింగ్ ఇస్ బిగ్గర్ పిక్చర్. సో వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్, ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్, నేను బయట ఏదో బిహేవ్ చేస్తాను, వర్క్ చేస్తాను. బిహేవియర్, ప్రవర్తన చేస్తాను. వర్క్ అంటే ఏదైనా పని చేయడం. నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నా వర్క్ ఎలా ఉంటుంది అనేది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్, ద కంటెంట్ ఆఫ్ ద సెల్ఫ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఈ థాట్స్ నడుస్తున్నాయి అనుకున్నాం కదా. సో ఈ థాట్స్ కనుక సరైన విధంగా ఉంటే, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, లోపల ఎలాంటి సంఘర్షణ లేనప్పుడు మీరు అసలు రాంగ్ బిహేవ్ చేయగలరా? మీరు లోపల సంఘర్షణ లేకుండా బయటికి అరవలేరు అసలు. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు వర్క్ కూడా అంత సరిగ్గా జరుగుతుంది, అండ్ అసలు టైర్డ్నెస్ కూడా ఉండదు దాంట్లో. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ బిహేవియర్ అండ్ వర్క్, దాని రూట్ కాజ్ యాక్చువల్గా సెల్ఫ్ లో ఉంది. దాని రూట్ కాజ్ ఒక ప్రవర్తనలో ఏదైనా తేడా, మన ప్రవర్తనలు కానీ అవతల వాళ్ళ ప్రవర్తనలు కానీ తేడా ఉంది అంటే, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ సెల్ఫ్ లో ఉంది. బిహేవియర్ వర్క్ ఏంటంటే బాడీని యూజ్ చేసి చేస్తాం. ఇది బిహేవియర్ వర్క్. ఈ బిహేవియర్ వర్క్ అనేది బాడీతో చేసేది, మాట్లాడడం అనేది చేయడం కానీ, వర్క్ చేసేది బాడీతో చేస్తాం. ఇది సెల్ఫ్ లెవెల్లో ఉంది. ఈ సెల్ఫ్ లో ఏం జరుగుతుందంటే, అసలు దాని కీ ఎక్కడ ఉంది మన బిహేవియర్ వర్క్ లో అంటే సెల్ఫ్ లో ఉంది. అండ్ ఈ సెల్ఫ్ లో జరుగుతున్న ప్రాసెస్ సరిగ్గా లేనప్పుడే ఈ బిహేవియర్ వర్క్ అనేది తేడా వస్తుంది. వాడు ఇట్లెందుకు అన్నాడు, అట్లెందుకు అన్నాడు, ఇలా ఏం చేశాను, అలా ఏం చేశాను అంటే, ఎందుకు చేశామంటే అక్కడ పైది బాలేక, అక్కడ సెల్ఫ్ అనేది సరిగ్గా లేక అన్నట్టు. సో దాన్ని కరెక్ట్ గా పెట్టడం ఎలా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సెల్ఫ్ ని సరి చేయడం గురించి, సెల్ఫ్ ని రిపేర్ చేయడం గురించి, సెల్ఫ్ ని సహజంగా ఎలా ఉండాలో అలా ఎలా తీసుకురావాలని దాని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ సెట్ అయితే అంత సెట్ అయిపోతుంది. అది సెట్ అవ్వకుండా బిహేవియర్ లెవెల్లో మీరు చేస్తే అది యాక్షన్ అవుతుంది. భయం పెట్టు, దాన్ని పెట్టు, మర్యాదగా ఏదో ఎవరు చూస్తున్నారనో ఏదో వస్తుందనో దాంతో మళ్ళీ యాక్షన్ లాగా అయితే, కానీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. అది చిన్న చిన్న ఇవే వస్తాయి, చేంజెస్ వస్తాయి, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు అన్నట్టు దాంట్లో. రైట్. సో ఎందుకు మరి మనకు డిస్హార్మోనీ ఉంటుంది లోపల మనకి సంఘర్షణ ఎందుకు ఉంటుంది, లోపల మనకి కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది, డౌట్స్ ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అంటామండి. కాన్ఫ్లిక్ట్స్ అంటే విరుద్ధ భావాలు అన్నట్టు. ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, కానీ ఆఫీస్లో మాత్రం నేను ఒక బెస్ట్ ఎంప్లాయ్ అని ఒక గుర్తింపు రావాలి. నాకు పెద్ద వర్క్ చేయాలని లేదు, కానీ ఫుల్ శాలరీ కావాలి. ఒక ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళబుద్ధి కావట్లేదు. సో ఇట్లా ఆపోజిట్ అన్నట్టు. నేను బాగా టేస్టీ తినాలనుకుంటున్నా, కానీ మళ్ళీ మాత్రం నాకు స్లిమ్ ఫుల్ 6 ప్యాక్ కావాలి, ఫిట్గా ఉండాలి. నేను 2 కోరికలు ఉన్నాయి నాలోనే. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ చూడండి. రైట్. అది బాగా తినాలి, కానీ హెల్త్ రావాలి, కానీ ఫిట్నెస్ ఉండాలి. 2 ఎలా అవుతాయి? రైట్. నేను వర్క్ చేయొద్దు, కానీ రికగ్నిషన్ రాలేదు. 2 ఎలా అవుతాయి? నేను ₹1 దానం చేయలేను, ప్రకృతి ఉంటుంది, రైట్, ఇది ఉంటుంది, కానీ నేను చాలా మంచివాడిని అనే ఇంప్రెషన్ రావాలి. నాకు ఎలా వస్తుంది? రైట్. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అన్నట్టు. 2 ఉన్నాయి మనలో, 2 ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం, ఆపోజిషన్ ఉండడం అని. సో మనకి ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఎప్పుడైతే లేవో,
అవతల వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు, కొన్ని డెవలప్మెంట్స్ మనం అనుకున్నప్పుడు, మనం అనుకున్న విధంగా జరగనప్పుడు మనకి ఆపోజిషన్ ఫీలింగ్ ఉండడం. వాడు ఇలాంటోడు, వీడు అలాంటోడు అని ఎవరి వ్యక్తి పట్లనో, సంస్థ పట్లనో, సిచ్యువేషన్ పట్లనో ఆపోజిషన్, అంటే దాన్ని మనం ఒప్పుకోలేదు. దానికి ఆపోజిషన్ ఫీలింగ్ అప్పుడు అట్లా ఎప్పుడు ఉన్నా సరే లోపల ఏమైందంటే మనకి హ్యాపీగా ఉండదు. ఎవరి పట్ల మనకు ఆపోజిషన్ సరే, లెటెసే మీరు ఒక మీటింగ్ జరిగింది, ఒక నలుగురికి ఒక ఫంక్షన్ వెళ్ళొచ్చారు, దాంట్లో ఎవరో ఏదో మాట అన్నారు, ఇంకేదో జరిగింది, దాంతో లైక్ హర్ట్ అయ్యారు. లోపల అదే నడుస్తాం, రైట్? ఆ వ్యక్తికి తెలియదు ఇదే నడుస్తుంది అనే విషయం, కానీ ఆల్రెడీ మీరు లోపల డిస్టర్బ్. సో ఎవరి పట్ల మనం తప్పు వాళ్ళదున్నా మనదున్నా అనవసరం ఉంది. లోపల కనుక ఆపోజిషన్ ఫీలింగ్ ఉంది అంటే ఇమీడియట్ గా మనకి ఇమ్మీడియట్ గా హార్మోని డిస్టర్బ్ అయిపోతుంది. లోపల థాట్స్ లెవెల్ హార్మోని డిస్టర్బ్ అయిపోతుంది, మనకి హ్యాపీగా అనిపించదు. సో ఈ విషయం నాకు అర్థమైతే ఏం చేసామండి మనకు అరే నేను ఇలా ఆపోజిషన్ ఫీలింగ్ అనేది కరెక్ట్ కాదు. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద సెల్ఫ్? రిలేషన్షిప్ ఫీలింగే యాక్సెప్టబుల్. అవతల వ్యక్తితో ఇప్పుడు మంచిగా ఉండడమే నా సెల్ఫ్కి యాక్సెప్టబుల్, ఆపోజిషన్ యాక్సెప్టబుల్ కాదు. ఎలా అయితే అండి, ఎక్కువ వేడి ఉన్నది తిన్నాము అనుకోండి బాడీకి మంచిదా, ఎక్కువ చల్లగా ఉన్నది తిన్నాము కదా బాడీకి మంచిదా, మురిగిపోయిందో పాడైపోయిందో తిన్నాము కదా బాడీకి మంచిదా కాదు. అది అర్థమైంది మనకి. అందుకే మనం ఎక్కువ బాగా వేడి ఉంటే కొంచెం ఆగి తాగుతున్నాం, ఏదైనా వాసన బ్యాడ్ ఉన్నది తీస్తున్నాం. అదే విధంగా మరి ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది, ఆపోజిషన్ ఫీలింగ్ అనేది సెల్ఫ్కి మంచిది కాదు. ఆ విధంగా కనుక లోపల పెడితే నా బిహేవియర్ వర్క్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి, నా హ్యాపీనెస్ లెవెల్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం మాకు అర్థం కాక చూడండి, మనం ఒక్కొక్కసారి ఒక జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయిపోయిన తర్వాతనో, ఒక నలుగురితో మాట్లాడుకున్న తర్వాత ఒక విషయం మనకు నచ్చినట్టుగా అపార్ట్మెంట్ నలుగురుండి నచ్చుకుంటున్నాం, గంటలు అవుతుందో నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం. అది ఎలాంటిది అంటే మీరు కుళ్ళిపోయిన ఫుడ్ని ఒక గంట తింటున్నట్లు లాంటిది అంతే. మనకు ఆ సెల్ఫ్గా ఇంత డ్యామేజ్ జరుగుద్ది అనే అవగాహన లేదన్నట్టు. మనకి లోపల నెగిటివ్ ఫీలింగ్స్ అనేది ఒక్క నిమిషం పెట్టుకున్నా అంత డ్యామేజ్ జరుగుతుంది అని తెలియట్లేదు అన్నట్టు. సో అది ఒకసారి మనకు అర్థమైనప్పుడు అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఆపోజిషన్ కాకుండా మనం నేచర్, ఇప్పుడు నేను ప్రతిసారి నేచర్ అంటే నేచర్ ఏంటి, సెల్ఫ్ యొక్క నేచర్ ఏంటి, సరైన ఫీలింగ్స్ లోపల ఉండడమే సెల్ఫ్ యొక్క నేచర్. అది కనుక లేకపోతే సెల్ఫ్ ఇమీడియట్లీ ఈజ్ అన్హ్యాపీ, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు పడని ఫుడ్ తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది కదా, స్టమక్ కడుపు నొప్పి వచ్చినట్లనే సెల్ఫ్ ఇమీడియట్లీ మీరు ఆపోజిషన్ ఫీలింగ్ పెట్టుకోండి, డిస్టర్బ్ అయిపోతుంది, అన్హ్యాపీగా ఉంటుంది. సో అది నేచర్. గ్రావిటీ ఎలా అయితే గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, గ్రావిటీ ఎలా అయితే ఒక ప్రిన్సిపల్, ఇది కూడా ఒక ప్రిన్సిపల్. జస్ట్ అవతల వల్ల తప్పున్నా ఏం జరిగినా సరే, ద మూమెంట్ యూ హ్యావ్ అన్ ఆపోజిషన్ ఫీలింగ్ అబౌట్ సంబడి, ఇమీడియట్లీ యూ ఆర్ అన్హ్యాపీ. ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు దిస్ ఈస్ మోర్ అబౌట్ కేరింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ కేర్ అంటే చూడండి, కేరింగ్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్, రైట్? ఇన్ఫాక్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి అడిగి చూడండి, ఎవరినైనా సరే ద్వేషించడం మీకు యాక్సెప్టబులా? ద్వేషించడం యాక్సెప్టబులా? కాదు. కానీ మేము ఎప్పుడైనా ద్వేషిస్తామా? కోప్పడడం మీకు యాక్సెప్టబులా? కోప్పడడం ఓకేనా మీకు? కాదు. కానీ పడతామా అంటే పడతాం. ఇలాంటి ఆలోచనలు నేను ఉండాలి అనుకోవట్లేదు, కానీ ఉన్నాయా అంటే ఉన్నాయి. సో మనకి యాక్సెప్టబుల్ కాని విషయాలే మన లోపల ఉన్నాయి, మనకి యాక్సెప్టబుల్ కాని విషయాలే మన లోపల ఉన్నాయి. అందువల్లనే మనకి హ్యాపీనెస్ అనేది అప్ డౌన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక లెవెల్లో కంటిన్యూస్గా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఇన్సైడ్ ప్రాసెస్ అనేది ఉందో సెల్ఫ్లో జరిగే ప్రాసెస్, అది న్యాచురల్గా ఎలా ఉండాలో అలా లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఒక ఫిగర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు లోపల ఇది సెల్ఫ్, రైట్? ఇది సెల్ఫ్. సో సెల్ఫ్కి బయటకు వచ్చేది బిహేవియర్ వర్క్, రైట్? సెల్ఫ్లో ఈ ఇమాజినేషన్ ఆర్ థింకింగ్ అనే ప్రాసెస్ నడుస్తుంది. సో ఈ ప్రాసెస్ నడవడానికి అసలు ప్రస్తుతం మీరు ఒక ఆలోచన అనేది ఒక ప్రాసెస్ లోపల నడుస్తుంది అంటే దానికి ఏదో ఒకటి వల్ల నడుస్తుంది, ఏదో ఒక సోర్స్ ఉంది, దానికి ఏదో ఒక సోర్స్ ఉంది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ నేను లోపల ఏం నడుస్తుంది ఏంటంటే అవేర్నెస్ ప్రాక్టీస్ కొంచెం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐ జస్ట్ పొద్దున్న లేచాను, లేవగానే అక్కడ ఏం కనిపించింది అంటే
ఒక ఒక డాక్టర్ ఏదో ఫైల్ కనిపించింది. ఆ డాక్టర్ ఫైల్ అన్న అరే ఈ డాక్టర్ వర్క్ ఉండే కదా వెళ్ళలేదు అనుకున్నాం. ఈ డాక్టర్ ఎక్కడ హైదరాబాద్ ఉంటా, హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటే మా అక్క వాళ్ళు ఉంటాం. అరే అక్క వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే మార్చిలో వెళ్తాం. అరే మార్చిలో మనం ఇంకో దగ్గరికి వెళ్ళిందా కాన్పూర్ వెళ్ళలేదు. కాన్పూర్కి వెళ్ళి ఇది చేస్తాం. ఇలా 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 అని ఎన్నో ఆలోచనలు నడిచినాయి అన్నట్టు. సో దానికి ట్రిగ్గర్ పాయింట్ కానీ దాని సోర్స్ కానీ ఎక్కడో ఒకటి ఉంది. సో ఈ సోర్స్లన్నిటిని మొత్తం 3 రకాలుగా చెప్పొచ్చు దాంట్లో. ఒకటి సెన్సేషన్ రిలేటెడ్ థాట్స్ అండి. సెన్సేషన్ అంటే పలానాది తినడం ద్వారా, పలానా మూవీ చూడడం ద్వారా, పలానా విధంగా పడుకోవడం ద్వారా, రైట్? ఏదో ఒక రుచి ద్వారా అని మన జ్ఞానేంద్రియాలు ఉంటుంది. టంగ్ ద్వారా, ఇయర్స్ ద్వారా, ఐస్ ద్వారా, స్కిన్ ద్వారా, వీటి ద్వారా హ్యాపీ అవ్వడం. అది దాని ద్వారా హ్యాపీనెస్ వస్తుంది. కానీ కొద్దిసేపు మొమెంటరీ, ఒక క్షణికం అది. అయితే దానికి రిలేటెడ్ థాట్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు, కొంచెం ఆకలి అయితే ఉంటుంది, ఇమీడియట్లీ కొంచెం ఫుడ్ రిలేటెడ్ థాట్స్ ఉంటాయి. ఈవినింగ్ అది తిన్నాక 3 గంటలు అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం తింటాం అనే థాట్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో ఈ సెన్సరీ రిలేటెడ్ థాట్స్ ఉన్నాయా నాలో, రైట్? ఆర్ ప్రీ కండిషన్ రిలేటెడ్ ఆర్ అజంప్షన్స్ రిలేటెడ్ ఉన్నాయంటున్నాను. ప్రీ కండిషన్ ఈ అజంప్షన్స్ ఏంటంటే వీటిని తెలుగులో ఏమంటారంటే మాన్యతలు అంటారు. మాన్యతలు. ఇప్పుడు బాగా డబ్బు ఉంటే సుఖం వస్తుంది అనేది ఒక మాన్యత. నిజమా? పొద్దున్నే ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఒక స్వామీజీ ఏదో వీడియో చెప్తుంది. సో ఆయన ఏమన్నారంటే, సో డబ్బు నుంచి సుఖం రాదు, ఇది ఎప్పుడో మీరు అందరూ విన్నారా అంటే విన్నర్ అందరూ చేతారంటే లెఫ్ట్ హ్యాండ్ ఎత్తారు అన్నది. ఓకే, అది దింపండి అన్నది. సో ఇప్పుడు మీరు డబ్బు నుంచి సుఖం రాదు అని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎత్తుంటే అందరూ చాలా మంది రైట్ హ్యాండ్ ఎత్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారంటే, అది తెలిసాక కూడా నేను డబ్బే కావాలనుకుంటున్నా, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుంటే చాలా మంది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తారు. అలా ఉందన్నట్టు. ఒక పక్కన ఇది తెలుసు అంటున్నాము, లైక్ దాన్ని నమ్ముతున్నా అంటున్నాను, కానీ మరి దాని ప్రకారం చేస్తున్నా అంటే లేదు, దానికి ఉల్టా చేస్తున్నా అంటున్నాను. మళ్ళీ డబ్బే కావాలి అనే దాన్ని చేస్తున్నాం అంటే అవును చేస్తున్నా అంటున్నాను. సో ఇది మన అండర్స్టాండింగ్ కావట్లేదు. ప్రీ కండిషనల్ అజంప్షన్ అంటున్నాను. సో నలుగురు నుంచి చూసిందో, సినిమాలు చూసిందో, చుట్టుపక్కల చేసిందో దాన్ని బట్టి చేస్తున్నాం అన్నట్టు. ఇది కండిషనింగ్ అయిపోయినట్టు, బాగా మైండ్ అలా కండిషనింగ్ అయిపోయింది అన్నట్టు. ఆర్ అజ్యూమ్ చేసుకున్నాం, ఇలా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, మనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఏంటంటే ఇవి ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ కానీ మామూలుగా సొసైటీలో చెప్తాను. ఒక పెళ్లి సమాధానం చూసేటప్పుడు చూస్తుండండి, ఈ కులం వాళ్ళు ఇలా ఉంటారు, ఈ ప్రాంతం వాళ్ళు అలా ఉంటారు, ఆంధ్ర వాళ్ళు అయితే ఇలా, తెలంగాణలో అయితే ఇలా, కరీంనగర్ వాళ్ళు అయితే ఇలా, హైదరాబాద్ వాళ్ళు అయితే ఇలా, ఈ క్యాస్ట్ వాళ్ళు అయితే ఇలా అని మొత్తం స్ట్రాంగ్ అజంప్షన్స్ ఉన్నాయి. మరి మీ కులంలో ఉన్నోళ్ళే, మీ ప్రాంతంలో ఉన్నోళ్ళే, మీకు ఆల్రెడీ మీకు కోడలు ఉంటుందో, మీకు అత్త ఉంటుంది, మీ భార్య ఉంటుంది, వాళ్ళతో ఎందుకు పంచాయతీలు ఉన్నారు? మీకు కులం అదే, ప్రాంతం అదే, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మన ముందర డేటా ఉన్నా, ఎగ్జాంపుల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి ఇలా కొన్ని మాన్యతలు గట్టిగా ఉన్నాయి మైండ్లో. వాటి మూలంగా ఆలోచనలు ఉంటాయి మనలో, అందులో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ సెన్సరీ సోర్సెస్ రిలేటెడ్ ఆలోచనలు ఉన్నా, ఈ మాన్యతల వల్ల రిలేటెడ్ ఆలోచనలు ఉన్నా, ఇది బోత్ ద సోర్సెస్ నుంచి మనకు కంటిన్యూస్ హ్యాపీనెస్ వచ్చేది కానీ అవకాశం లేదు. మరి ఎక్కడి నుంచి దేని రిలేటెడ్ ఆలోచన అంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. సో బిగినింగ్ లో చెప్పాను సహజ స్వీకృతి అని చెప్పాము. సో మీకు రిలేషన్షిప్ స్వీకారమా లేకపోతే ఆపోజిషన్ స్వీకారమా? రిలేషన్షిప్, రైట్? సో ఇప్పుడు రిలేషన్షిప్ రిలేటెడ్ థాట్స్ ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది, రైట్? సో హెల్త్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, టేస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అడిగి చూడండి మిమ్మల్ని మీరు. హెల్త్ ఇంపార్టెంట్, ఆ బేసిస్గా మీరు ఆలోచనలు ఉన్నా, ఆ బేసిస్గా మీరు సెల్ఫ్ యాక్టివిటీస్ నడుస్తున్నా మీకు కరెక్ట్గా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు రిలేషన్షిప్స్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా అని మీరు అడిగి చూడండి. రిలేషన్షిప్ ఒక పర్సన్తో మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు, అభిప్రాయ భేదం వచ్చినప్పుడు, ఆ ఇష్యూ ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా? అభిప్రాయ భేదం ఉందండి, ఆయన ఒకలా చేయాలంటారు, మనం ఒకలా చేయాలంటారు. రెండిట్లలో మనిషి ముఖ్యమా, ఆ ఇష్యూ ముఖ్యమా? మనిషి ముఖ్యం. బట్ ఇష్యూ ముఖ్యము అనే ఆలోచన కనుక మనం ఉంటే మనం డిస్టర్బ్ అవుతాం. మనం ఎప్పుడైతే పైకి మనిషిని పైకి పెట్టి కింద పెట్టామనుకోండి, ఆ విధంగా మన సెల్ఫ్ యాక్టివిటీస్ జరిగాయి అనుకోండి, అప్పుడు హ్యాపీనెస్ ఉంటుందండి మనలో. అలా కాకుండా మన మాన్యత ఉంటుందండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాడు మనల్ని చులకన అయిపోతాము అనే మాన్యత ఉంటుంది మనలో. వాని కోసం అడ్జస్ట్ చేసి నేను ఎందుకు ఒప్పుకోవాలి అనే ఈ మాన్యతలు ఉన్నాయి. దీన్ని బట్టి కనుక మనం వెళ్తుంటే మనం సెల్ఫ్ లెవెల్లో డిస్టర్బ్ అయిపోతాం అలా. సో ఈ సెల్ఫ్లో ఆలోచనలు ఏ కేటగిరీ ఉన్నాయి నా దగ్గర? కేటగిరీ 1 మాన్యతలు బట్టి ఉన్నాయా, కేటగిరీ 2 కేటగిరీ 3? ఈ 3 సోర్సెస్ నుంచి ఉంటాయండి మనలో ఆలోచన. మెసేజెస్ వచ్చినట్టు చూద్దాం. ఓకే, ఏం లేవు. ఓకే, సో ఈ 3 సోర్సెస్ అన్నట్టు, ఈ మూడు సంబంధించిన ఆలోచనలు మనలో ఉంటూ ఉంటాయండి. మాన్యతలకు సంబంధించినవి,
సెన్సేషన్ సంబంధించినవి, ఈ సహజ స్వీకృతి నుంచి, క్లారిటీ నుంచి, జ్ఞానం నుంచి వచ్చిన 3. సో ఇప్పుడు ఏ మినిట్లో అయినా సరే, ఇప్పటికిప్పుడు ఈ మినిట్లో అయినా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసిన లోపల కొన్ని ఆలోచనలు నడుస్తుంటాయి రైట్. అవి ఏంటి, ఆలోచనకి మూలం ఎక్కడుంది అని మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకి బాడీలో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఏంటి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అవునా ఇలా ఏంటి సిమ్టమ్స్ అడుగుతారు. వెంటనే ఏమంటారు, ఎక్స్రే తీసుకోండి, ఈసీజీ తీసుకోండి, అల్ట్రాసౌండ్ తీసుకోండి రాస్తారు. స్కానింగ్ ఏమంటారు చూడండి. అలానే ఇప్పుడు మన సెల్ఫ్ని స్కాన్ చేయాలండి. సెల్ఫ్ని స్కాన్ చేసే మిషన్ ఉందా? లేదు. సెల్ఫ్ని సెల్ఫే స్కాన్ చేయగలరు. ఎవరు చేయగలరు? మీరు మిమ్మల్ని లోతులో చూసుకోగలరు, ఇంకో మనిషి చూడలేరు రైట్. మిమ్మల్ని మీరే చూసుకోగలరు. సో మీ ఆలోచన మీరు చూసుకొని ఆ ఆలోచనకి మూలం ఎక్కడుంది, నాకు ఇప్పుడు ఏదో రేపు ఇలా మాట్లాడతాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాం అంటే దాని మూలం చూస్తే చాలా సార్లు ఏముంటుంది అంటే మూలం ఎక్కడో మనీ రిలేటెడ్ అన్న ఉంటుంది, ఆర్ సమాజంలో గుర్తింపు రావాలన్న రిలేటెడ్ అన్న ఉంటుంది, ఆర్ ఫలానా మార్గం ద్వారా నేను హ్యాపీ అవ్వాలి అనేదన్న అలా ఉంటుంది. ఇవన్నీ మనం ఎంత చెప్పినా అది క్లియర్ అవ్వదండి. అది మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటేనే అది అర్థమవుతుంది. సో అప్పుడు తెలుస్తుందండి మనకి ఇది సెన్సరీ నుంచి వచ్చిందా, ఇది అంటే నెంబర్ 2 నుంచి వచ్చిందా, నెంబర్ 1 నుంచి వచ్చిందా, నెంబర్ 3 నుంచి వచ్చిందా. సో నెంబర్ 1లో వచ్చినా 2లో వచ్చినా ఇది 1 2 కదా, 1లో వచ్చినా 2 వచ్చినా ఇది క్వశ్చనబుల్ అండి. దాంట్లో కంటిన్యూటీ అండ్ హ్యాపీనెస్ అవకాశం లేదు. దాంట్లో మాన్యతల నుంచి వచ్చింది కానీ సెన్స్ నుంచి వచ్చింది కానీ అది ఎప్పుడైతే మన సహజ స్వీకృతి నుంచి వచ్చిందో, జ్ఞానం నుంచి వచ్చిందో, మన క్లారిటీ నుంచి వచ్చిందో అప్పుడే అది న్యాచురల్ ప్రాసెస్. అది అప్పుడు మన హ్యాపీనెస్ ఉంటుంది, మన బిహేవియర్ అండ్ వర్క్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క సెల్ఫ్లోకి వెళ్ళిన డీటెయిలింగ్ అండి. అయితే కండిషనింగ్ అని చెప్పాను కదా, మన మైండ్లో ఇప్పుడు మనీ ఉంటుంది ఇలా ఇది ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుందండి. స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి, పేరెంట్స్ నుంచి, యాడ్స్ నుంచి, మీడియా నుంచి వస్తుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసామంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతో క్రియేటివ్ వాడి ఇప్పుడు ఇలాంటి ఫేస్ క్రీమ్లు పబ్లిసిటీ చేస్తున్నారు, ఇలాంటి జుట్టుకు సంబంధించిన క్రీమ్లు పబ్లిసిటీ చేస్తున్నారు రైట్. సో ఇప్పుడు దాన్ని బట్టి మన మైండ్లో ఇప్పుడు మన అందరిలో చూడండి, ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉందండి రైట్, మీ చుట్టాలు, మీరు వాళ్ళందరినీ స్కిన్ కలర్ బట్టి ప్రేమిస్తున్నారా అండి? మీకున్న ప్రేమ స్కిన్ కలర్ ఎంత రోల్ ప్లే చేస్తుంది? మీ మదర్తో ఉన్నా, ఫాదర్తో ఉన్నా, మీ వైఫ్తో ఉన్నా, స్కిన్ కలర్ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది చెప్పండి. ఇస్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్, స్కిన్ కలర్? చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రిలేషన్. ఈజ్ ఇట్ ప్లేయింగ్ ఎనీ మేజర్ ఇంపార్టెంట్ రోల్? నో. కానీ రేపటి రోజు ఇప్పుడు మీరు ఒక పెళ్లి సంబంధం వైపు ఇప్పుడు ఒక పిల్లగాడు మనకు పుట్టగానే ఏమంటారు, తెల్లగా ఉన్నాడా, పెళ్లి సంబంధం చూసినాడు, అమ్మాయి తెల్లగా ఉందా, అబ్బాయి తెల్లగా ఉందా, పొడుగున్నాడా, జుట్టు ఉంది ఇదంట. సో చూడండి కండిషనింగ్ ఎంత అయిందో మనకి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. అలా ఈ కండిషన్డ్గా ఉందన్నట్టు. సో అంటే నెంబర్ 1 అన్నది చూడండి, ప్రీ కండిషన్ అజంప్షన్ అనేది, దాని నుంచి వచ్చిన థాట్స్ అన్నట్టు. సో మన చాయిస్ రాంగ్ అయిపోద్ది, అక్కడ మనం చేసే పని కూడా రాంగ్ అయిపోతుంది రైట్. సో అదే విధంగా చూడండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఫుడ్ ఆయిల్ వాడతామండి. ఇప్పుడు అందరం ఏంటి, రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. ఇప్పుడు మనకు క్లియరా అండి హెల్త్ కి రిఫైండ్ ఆయిల్ మంచిది అనేది? అదొక చాలా దరిద్రమైన ఆయిల్, యాక్చువల్గా చాలా హెల్త్ పాడయ్యేది. ఇది వరకు ఒక 30-40 బ్యాక్ వెళ్తేనే క్లియర్గా ఓన్లీ మిల్లులలో పట్టుకున్న ఇది వేరుశనగ ఆయిల్ ఇలాంటి వాడేవాళ్ళం. బట్ దెన్ ఇంత కండిషనింగ్ అయిపోయింది అంటే ఈ రోజు మనం ఈ రిఫైండ్ ఆయిల్ వాడితేనే హెల్త్ అనేది ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి లైక్ ఎంత పర్సంటేజ్ ఇప్పుడు ఆయిల్ వాడతాం. అలా కండిషనింగ్ అనేది హెవీ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు కనుక అవేర్నెస్ లేకపోతే, లైక్ నేను జాగ్రత్తగా లేకపోతే, నాకు కనుక నాలెడ్జ్ లేకపోతే ఏ కండిషనింగ్తోనే నేను ఎఫెక్ట్ అయిపోతాను. అది క్లియర్గా మనం సమాజంలో ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు. అది రైట్, మనల్ని ఎఫెక్ట్ చేసి మనీ సంపాదించడానికి ఇంకొకటి రెడీగా ఉంటాడు రైట్. ఆర్ వాళ్ళు నమ్మిన కండిషనింగ్ ఎక్కువ మంది నమ్మాలి అనే పిచ్చి కొద్ది చేసేవారు కూడా ఇలా ఉంటారు అన్నట్టు. సో ఈ విధంగా మన కండిషనింగ్ రైట్ నాలెడ్జ్ సంబంధించిన సోర్స్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే అది ఇంకా ఎడ్యుకేషన్లో, పరంపరలో, ట్రెడిషనల్గా రాలేదు కాబట్టి ఇలాంటి నాలెడ్జ్ కూడా మనిషికి ఇంపార్టెంట్ అనే పద్ధతి ఇంకా రాలేదు. టీవీ ఇంపార్టెంట్ అనే టీవీ కనెక్షన్లు వచ్చినాయి, కేబుల్ కనెక్షన్స్ వచ్చినాయి, ఓటీటీలో వచ్చినాయి, అలా వచ్చినాయి. కానీ ఇన్ని రకాలుగా రైట్ అండర్స్టాండింగ్ మనిషికి అవసరము, దీని మీద ఇంత పనిచేద్దాము అనే ఒక పెద్ద వేవ్ లాగా రాలేదు. ఈ రాంగ్ మాత్రం చాలా వేవ్ లాగా వచ్చినాయి కాబట్టి అది ఎఫెక్ట్ ఉంటుంది. సో అదేవిధంగా చూడండి, ఇప్పుడు పిల్లలు పుట్టగానే మనకు ఏంటి ఈ సెర్లాక్ దగ్గర నుంచి, పౌడర్ల దగ్గర నుంచి వేయకపోతే అసలు ఇంకా మినిమం మనం కేరే చేస్తున్నట్టు కాదన్నట్టుగా ఉన్నది. సో వీ ఆల్ యూజ్ దీస్ పౌడర్స్. అవి నిజంగానే మంచివా, నిజంగానే చెడ్డవా అలాంటి అవగాహన లేకుండా
బట్ దెన్ అవి కనుక వాడకపోతే ఇప్పుడు బేబీ కేర్ అనేదే లేదన్నట్టుంది. ఇవన్నీ కండిషనింగ్ అండి. ఒకప్పుడు ఇవి లేవు, రైట్? అలానే ఇప్పుడు నార్దర్న్ ఇండియాలో చూసామనుకోండి, గుట్కాలు తింటా ఉంటారు. అది చూడండి ఎలా పబ్లిసిటీ చేస్తున్నారు. పూంచీలు పూంచే పర్సన్ అంటే గుట్కా నమిలితే నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తి లాగా అని పబ్లిసిటీ చేస్తున్నాడు. వాళ్ళంతా తిని రోడ్ల మీద వస్తూ ఉంటారు, క్యాన్సర్ ఇంత తెచ్చుకుంటూ ఉంటారు. బట్ దెన్ సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. సో చూసి దాని నుంచి ఒక హ్యాపీనెస్ వస్తుంది, మూమెంటరీగా వస్తుంది అనే కండిషనింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక బట్టల బ్రాండింగ్ దాన్ని తీసుకుంది. ఇప్పుడు ఏమని బ్రాండ్ చేస్తున్నట్టు ఏమని ద కంప్లీట్ మ్యాన్ అంటారు. అంటే ఈ బట్టలు వేసుకుంటేనే నువ్వు పూర్తి మనిషి, లేకపోతే సగం మనిషి అంటారు. సో అలా ఈ బ్రాండింగ్. సో అలానే ఇప్పుడు చూడండి బట్టల విషయంలో, సో విరాట్ కోహ్లీ, అనుష్క వీళ్ళు ఏం చెప్తారు చూడండి, మీరు మినిమం ఈ బట్టలు వేసుకుంటే తయారై వచ్చినట్టు యాడ్ వచ్చింది. తయారు ఒక యాడ్ ఉంటాడు. మనం నీట్ గా ఒక ఆయన మంచిగా షర్ట్ ప్యాంట్ వేసుకొని వస్తే ఏంటి నువ్వు ఇట్లా వచ్చినావు, అసలు మనిషివేనా అన్నట్టుగా మాట్లాడతారు విరాట్ కోహ్లీ అర్జెంట్ గా వచ్చి. రైట్? సో ఆ విధంగా కండిషన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒక 20 ఏళ్ళ కింద పెళ్లి ఫోటోలు చూడండి, ఇప్పుడు పెళ్లి ఫోటోలు చూడండి, అందరు మీకు శర్వాణీలు వేసుకొని ఇలా వీళ్ళు పెట్టుకొని కనిపిస్తా ఉంటారు. ఎక్కడి నుంచి నిజంగా మనం ఆలోచించి ఈ అకేషన్ కి దీనికి ఏది అని ఆలోచించుకొని ఒక రైట్ అండర్స్టాండింగ్ చేస్తున్నామా, లేకపోతే ఈ ట్రెండ్ దాని ఒక కండిషన్ అయి చేస్తున్నామా అని చూడొచ్చు ఇక్కడ నుంచి. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో అట్లనే మీరు ఒక బిగ్ బాస్ చూస్తాం, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ ని తెలుసుకొని వాడేం చేస్తున్నాడు, నాగార్జున ఇలాంటి వాళ్ళు, మాట ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఒక ప్రోగ్రామ్ పెట్టి చూపిస్తా ఉన్నారు. సో దాని నుంచి ఇంకా మనం అది మళ్ళీ ఆ ప్రోగ్రామ్ 10 వరకు 10:30 చెప్పినా సరే మనకి ఏ సోయలేదు. నా ఇంట్లో అందరం కూర్చొని 4-5 కూర్చొని ఇంకా చూస్తూ ఉంటాం. చూసి దాని ద్వారా ఇంకా కండిషన్ అవుతా ఉంటాం. సో అలా ఏ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము, ఏం కండిషనింగ్ తీసుకుంటున్నాం అనేది కూడా మనకి అవగాహన లేకుండా ఉంది. సో మళ్ళీ ఒకసారి సేమ్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే, సో ఇప్పుడు ఇది సెల్ఫ్ బ్లాక్, ఇది బాడీ బ్లాక్. సో మనం మనిషి బయట చూసేది బిహేవియర్, వర్క్. సో బిహేవియర్ ఏమో మిగతా మనుషులతో బిహేవ్ చేస్తారు, రెస్ట్ ఆఫ్ ద నేచర్ పని ఏమో రెస్ట్ ఆఫ్ ద నేచర్ చేస్తారు. సో ఈ బాడీతోని వాకింగ్ టాకింగ్ ఏదో చేస్తున్నో ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఈ సెల్ఫ్ నుంచి వస్తుంది. ఈ సెల్ఫ్ లో ఈ ప్రాసెస్ నడుస్తుంది, థాట్ ప్రాసెస్, డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది. సో ఇది ఈ థాట్ ప్రాసెస్ న్యాచురల్ యాక్సెప్ట్ నుంచి వస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు బిగ్ క్వశ్చన్. న్యాచురల్ యాక్సెప్ట్ అంటే ఏం లేదు, మనం అంటే చూడండి, మన మనస్సాక్షి, ఇన్నర్ వాయిస్, కాన్షియన్స్, మన ఇంటెన్షన్, మన పర్పస్ అంటే ఏ పేరైనా పెట్టుకుందండి, మన ఇన్నర్ వాయిస్ ని విని దాని ప్రకారంగా నా ఆలోచనలు ఉండి దాన్ని బట్టి నేను బిహేవియర్ వర్క్ చేస్తున్నానా, ఆరొక మూసలో చేస్తున్నానా, రైట్? ఒక క్లారిటీ లేకుండా చేస్తున్నాను. ఈ విధంగా నా ఇన్నర్ వాయిస్ నేను విని, నా కాన్షియస్ నేను విని, న్యాచురల్ యాక్సెప్ట్ ప్రకారం కనుక ఈ ప్రాసెస్ నడిస్తే అప్పుడు మన లోపల హార్మోనీ ఉంటుంది. అప్పుడు నా లోపల హార్మోనీ, దెర్ ఇస్ అ హార్మోనీ ఇన్ ద సెల్ఫ్. సో దీన్ని ఇమాజినేషన్ అంటుంది, కల్పనాశీలత అని అంటాం. లోపల ప్రాసెస్ నడుస్తుంది, థాట్ ప్రాసెస్ నడుస్తుంది, దాన్ని ఇమాజినేషన్. అది ఇన్ లైన్ విత్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, రాదర్ దెన్ అజంప్షన్, సెన్సేషన్ కాకుండా ఇది ఉంటుంది. అదే మన ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటుంది. హార్మోనీ ఇన్ ద సెల్ఫ్ అచీవ్ చేయడం అంటే వేరే ఏం లేదు. మనము మన ఇన్నర్ వాయిస్ ని వినడం, మన కాన్షియన్స్ ప్రకారం వినడం, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం వినడం. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ? హ్యాపీనెస్. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ? రిలేషన్ ఆర్ ఆపోజిషన్? రిలేషన్. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ? మీకు ఆరోగ్యం ప్రకారం ఉండడమా, ఎలా పడితే అలా ఉండడమా, రైట్? రోజు మీ ఫిట్నెస్ అనుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయడమా, బద్ధకంగా పడుకోవడం, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి మనకి ఏదైతే న్యాచురల్లీ యాక్సెప్టబుల్. న్యాచురల్ యాక్సెప్టెన్స్ బ్యూటీ ఏంటంటే, మనం 100 సార్లు 1000 సార్లు రాంగ్ చేసినా సరే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అలానే ఉంటుంది, అది మారదు, రైట్? బట్ అది కాకుండా ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈ యారో లేదు చూడండి, ఈ యారో లేకుండా ఈ పక్కన సైడ్ ట్రాక్ ఒకటి నడుస్తుంది, అదేంటంటే అజంప్షన్స్, రైట్? ఆర్ సెన్సేషన్స్. కింద నుంచి వెళ్తుంది, నా బాడీ నుంచి ఈ చాయ్ తాగితే, ఈ బజ్జీలు తింటే మంచిగా అనిపిస్తుంది కదా, అంటే బాడీని వాడుకొని బాడీ ద్వారా సెన్సేషన్స్ రావడానికి దాని రిలేటెడ్ ఇమాజినేషన్ నడుస్తుంటాయి. అరే సాయంత్రం అయితే ఇలా వెళ్తాను, ఇది కొనుక్కుంటాను, ఇది తింటాను అని నడుస్తుంది. అది ఎక్కడంటే మన బాడీ నుంచి హ్యాపీనెస్ దాన్ని మోటివేట్ అయ్యి దాని రిలేటెడ్ ఆలోచనలు నడుస్తున్నాయి. అవన్నీ కాంట్రాడిక్షన్ ఇన్ సెల్ఫ్. ఎందుకంటే ఒక పక్కన హెల్త్ కావాలి, ఒక పక్కన టేస్ట్ అంటుంటే మరి ఈ రెండు వైరుధ్యం ఉంది కదా. సగం తింటూ ఉంటాం, మళ్ళీ సగం గిల్టీ ఫీలింగ్ ఉంటా ఉంటుంది పక్కన నుంచి, రైట్? సో అందుకనే సమ్ టైమ్స్ అపోజిషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఓకే ఉంటుంది. సో దీంట్లో లోపల ఈ ఎల్లో బ్లాక్ ఏదైతే ఉందో, సో దీంట్లో ప్రాసెస్ న్యాచురల్ యాక్సెప్షన్ ప్రకారం నడుస్తుందా, ఈ సెన్సేషన్ అజంప్షన్ ప్రకారం నడుస్తుందా అదే ఇంపార్టెంట్. వీటి ప్రకారంగా నడిస్తే దాని బాడీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, తెలిసిందే, రైట్? మనం
లైక్ కోపం పెట్టుకున్నాం అనుకోండి, అందరికి మనకి ఈజీగా చూడవచ్చు మన బాడీలో ఎలా ఇంపాక్ట్ ఉంటుందో, హార్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్క పార్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఒక ఆపోజిషన్ ఫీలింగ్ మనలో ఉంటేనే చూడండి వణుకుతూ ఉంటుంది, చూడండి బాడీ అనగానే హార్ట్ ఎలా బీట్ కొట్టుకుంటుంది. సో అదే విధంగా రాంగ్ ఫుడ్ తినప్పుడు ఎలా ఉంటుంది. సో దర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆన్ బాడీ, నాట్ ఓన్లీ హ్యాపీనెస్ లెవెల్లో బాడీ మీద కూడా అలా ఇంపాక్ట్ ఉంది. సో ఈ కాంట్రాడిక్షన్ లోపల ఉన్నప్పుడు, అదే ఇంకా అన్హ్యాపీనెస్ అయినా అన్హెల్దీ సెల్ఫ్ అంటున్నాం. రాంగ్ ఫుడ్ తింటే అయితే అన్హెల్దీ బాడీ ఎలా ఉంటుందో, ఈ రాంగ్ ప్రాసెస్ సెల్ఫ్ లో నడిస్తే, ఈ సెల్ఫ్ లో రాంగ్ ప్రాసెస్ నడిస్తే అది అన్హెల్దీ సెల్ఫ్. బాడీ సెల్ఫ్ కలిపితే హ్యూమన్ బీయింగ్ కదా, బాడీ హెల్త్ ఎలానో సెల్ఫ్ హెల్త్ కూడా అలా. సెల్ఫ్ హెల్త్ అంటే ఏంటి? సెల్ఫ్ లో నడిచే ప్రాసెస్ న్యాచురల్ గా యాక్సెప్టెన్స్ అయి ఉందా లేదా, అది రైట్. సో దీన్నే మళ్ళీ వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సో అయితే ఇంకొంచెం డీటెయిలింగ్ దీనికి ఈ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో, ఈ ఇమాజినేషన్ ఏదైతే అంటున్నానండి. సో ఈ థాట్ ప్రాసెస్ ఇస్ ర్యాండమ్ అండ్ డిసార్గనైజ్డ్. ఒకటి ఆలోచిస్తున్నా, ఇంకోటి ఆలోచిస్తున్నా, ఇలా ర్యాండమ్ గా వెళ్తుంది, రైట్. ఇలా ఎందుకు వెళ్తుందంటే మొత్తం లోపల నాకున్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ట్ అవుట్ కాలేదు. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డిటిఈ అనేది డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్ అని ఈ మూడింటిని కలిపి ఇమాజినేషన్ అంటున్నాం. ఏమైందంటే మనకి ఒక థాట్ నడుస్తుంది అంటే దానికి మూలమైంది ఒక కోరిక ఉంటుందండి. ఒక థాట్ నడుస్తుంది అంటేనే దానికి ఒక కోరిక ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక థాట్ నడుస్తుంది. ఏం థాట్ నడుస్తుంది అంటే ఐ కెన్ సీ ఇన్సైడ్ దట్, ఓకే ఐ కెన్ సీ మై సెల్ఫ్, ఏదో ఇమాజినేషన్ నడుస్తుంది. క్లాస్లో నిల్చున్నాను, నేను పాఠం చెప్తున్నాను, ఇలా చెప్తున్నాను, అప్పుడు ఒక స్టూడెంట్ ఇలా చూస్తున్నాను, ఇలా. దాన్ని నేను మళ్ళీ ఫర్దర్ అబ్జర్వ్ చేసుకుంటే ఏం తెలుస్తుందంటే దీని వెనకాల ఏదో ఒక కోరిక వల్ల నడుస్తుంది. ఆ కోరిక రెండు రకాలుగా ఉండదు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అది మంచి చెడు అంటే న్యాచురల్ యాక్సెప్టబుల్ అయి ఉండొచ్చు, న్యాచురల్లీ నాట్ యాక్సెప్టబుల్ అయి ఉండొచ్చు. సో ఈ టీచింగ్ చూసామనుకోండి, ఐ కెన్ హ్యావ్ ఎ డిజైర్ దట్ హౌ కెన్ ఐ మేక్ మై స్టూడెంట్ అండర్స్టాండ్ ఎ కంటెంట్ బెటర్ అనే కోరిక ఉండొచ్చు. అది యాక్సెప్టబుల్, ఎస్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ హ్యావ్ ఎన్ డిజైర్ దట్ నేను ఏ విధంగా పాఠం చెప్పి ఈ పిల్లలతో మెప్పు పొందగలను, రైట్. అంటే నా హ్యాపీనెస్ కి ఈ పిల్లలు అనేళ్ళు వాళ్ళు వ్యాలిడేట్ చేయాలని, ఇది గొప్ప అనాలన్నట్టు, అలా అనిపించుకునే కోరిక ఉందా, అది నాలో నేను చూసుకుంటేనే అర్థమైంది, లేకపోతే బయటకి ఎవరికి అర్థం కదా. సో ఏం డిజైర్ ఉంది మనలో, దాన్ని బట్టి దాని రిలేటెడ్ థాట్స్ ఉంటాయి. నేను పిల్లల్ని ఇంప్రెస్ చేయాలంటే ఒకలాగా చెప్తాము, వాళ్ళకి అర్థం చేయాలంటే ఒకలాగా చెప్తాము. సో మన థాట్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ఏం డిజైర్స్ ఉన్నాయో మనకి తెలుస్తాయండి. సో ఈ థాట్ కి మూలం ఒక డిజైర్, అనేది. ఆ డిజైర్ కనుక న్యాచురల్లీ యాక్సెప్టబుల్ ఉంటే ఆ థాట్ వల్ల కూడా మనకి ఏ ఇబ్బంది కలగదు, మంచిగా ఉంటుంది, రైట్. బట్ ఆ డిజైర్ రాంగ్ ఉంటుంది చూడండి, ఆ డిజైర్ రాంగ్ది ఉంటే అప్పుడు ఆ థాట్స్ మనకి ఇబ్బంది కలిగిస్తాయి, అప్పుడు హార్మోని అనిపించదు మనకి, రైట్. సో ఇది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల తెలుసుకోవచ్చు. సో మెనీ ఆఫ్ దీస్ ఇమాజినేషన్స్ ఏదైతే థాట్స్ అంటున్నామో దే ఆర్ కాంట్రరీ టు ఈచ్ అదర్. అంటే మనం ఇందాక చెప్పాలి, ఇలా ఉద్యోగంలో పని చేయొద్దు, నాకు రికగ్నిషన్ కావాలి అనేది మరి కాంట్రాడిక్షన్ కదా, రైట్. సో అలాంటి కాంట్రాడిక్షన్ ఉందా లేదా అనేది మన థాట్స్ మనం అబ్జర్వ్ చేసుకుని తెలుసుకోవచ్చు, రైట్. సో ఈ హార్మోనీ ఉండే అనేది ఈ హ్యాపీనెస్ ని ఆల్రెడీ చెప్పాను, రైట్. సో ఈ హార్మోనీ కానీ డిస్హార్మోనీ కానీ ఎందుకు ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సింది ఎందుకు అనేదానికి మళ్ళీ ఒకసారి ఇంకొక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటాయండి మైండ్లో, ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏమైందంటే వీ గెట్ టైర్డ్. మనకి రోజు గడుస్తున్న కొద్దీ ఏమైతే అంటే ఈవెన్ త్రూ అవుట్ ద డేని వీ గెట్ టైర్డ్. యాక్చువల్లీ లైక్ ఇప్పుడు బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఇచ్చాము, ప్రతి 4 గంటలకు ఒకసారి ఫుడ్ ఇస్తూనే ఉన్నాము, పని చేస్తూనే ఉన్నారు. ఎందుకు టైర్డ్ ఉండాలండి అసలు, రైట్. బాడీ టైర్డ్నెస్ సమ్ లెవెల్లో ఉంటుంది, బట్ మెంటల్లీ కూడా కెపాసిటీ ఈస్ గోయింగ్ డౌన్ చూడండి. ఎందుకంటే లోపల ఈ క్లారిటీ లేదు, లోపల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, థాట్స్ డిస్హార్మోనీస్ ఉన్నాయి, అందువల్ల టైర్డ్ అవుతుంది. మీరే చూడండి, ఒక హ్యాపీ డే ఎప్పుడైనా మనకి లైక్ ఒక మంచి జరిగినప్పుడు, మనకి ఎవరి మీద ఆపోజిషన్ లేనప్పుడు, నలుగురితో మంచిగా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది. యాక్చువల్గా ఎంత ఎనర్జీ ఉంటే అప్పుడు లైక్ ఇండిపెండెంట్ ఆఫ్ అసలు ఫుడ్ తిన్నా లేకున్నా అంత లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఈ లోపల డిస్హార్మోనీ ఉంటాయండి, లోపల కనుక హార్మోనీ లేకపోతే వి గెట్ టైర్డ్, వి ఫీల్ ఎగ్జాస్టెడ్. అప్పుడు ఏమైందంటే మనకు టైర్డ్గా ఎగ్జాస్ట్ కనిపించి ఏమైందంటే
అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి హ్యాపీగా లేకపోతేనేమో అసలు 24/7 మనకి హ్యాపీగా ఉండాలనేది సెల్ఫ్ అవసరం. మరి లోపలనేమో హ్యాపీనెస్ లేదా, మరి ఏం చేయాలి? బయట నుంచి వెతుక్కుంటారు. బయట నుంచి ఎత్తుకుంటే ఏం చేస్తావు? అప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తావు, యూట్యూబ్ చూస్తావు. యూట్యూబ్ కూడా నీకోసం రెడీగా వెయిట్ చేస్తున్నాడు. ఒక వీడియో నుంచి ఇంకో వీడియో, ఇంకో వీడియో నుంచి ఇంకో సజెషన్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. ఎవరితో ఫోన్ చేసి మాట్లాడడం, లేకపోతే ఇంకో తక్కువ చేసి గాసిపింగ్ చేసుకోవడం, పక్కతో మాట్లాడుకోవడం, ఇలా ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్ థింగ్స్ చేస్తూ ఉంటాం. ఆర్ ఇది చూసి 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 బోర్ కొట్టి ఏ సరిగ్గా వీడియో లేవు, ఏ కొత్త సినిమాలు రోజు ఓటీటీ చూస్తుంటే వాడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు కొత్త కొత్త సినిమాలు. అందుకే సినిమాలు చేయలేక జనాలు ఎక్కువ రోజు కావాలంటారు అని వాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. సో వీటి అవసరం మనకు కలుగుతుంది అంటేనే, అంటే బయట ఒక సోర్స్ నుంచి ఇంటర్నల్ సోర్స్ ద్వారా నేను హ్యాపీ అవ్వట్లేను, బయట ఎక్స్టర్నల్ సోర్స్, బయట ఒక సోర్స్ ద్వారా హ్యాపీనెస్ వెతుక్కుంటున్నా అంటేనే లోపల ప్రాబ్లం ఉందనంటే, ఇన్సైడ్ ప్రాబ్లం ఉందనంటే. ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నా అంటే, ఎంటర్టైన్మెంట్ అసలే వద్దు అనట్లేదు, రైట్? బట్ దెన్ దానికి బాగా డెస్పరేట్ అనిపిస్తున్నాం అంటే, రోజు చాలా టైం ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు దానికి పెడుతున్నాం అంటేనే మనకి ఇన్సైడ్ ప్రాబ్లం ఉందన్నట్టు లెక్క. ఆర్ ఇంకో విధానం ఏం చేస్తాం అంటే, ఎంటర్టైన్మెంట్ కాకుండా సెన్సరీ ప్రెజర్కి వెళ్తాం. ఏదైనా తినడం, ఏదైనా తాగడం, రైట్? ఆకలితో సంబంధం లేదు, బాడీకి అవసరం లేదు, లేకుండానే అది చేయాలి. అది చేయకపోతే ఏదో డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అది అండ్ ఇండికేషన్ ఆఫ్ డిస్హార్మనీ ఇన్సైడ్. ఆర్ ఇంకా ఏం చేస్తుంటే, బయట వ్యక్తుల దగ్గర నుంచి నాకు ప్రమోషన్ రావాలి, సంస్థ ఆర్ ఆ సొసైటీలో గొప్ప గుర్తింపు రావాలి, అవార్డ్స్ రావాలి, నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని షో ఆఫ్, ఆర్ ఒక సెల్ఫీలు తీసుకోవాలి, షేర్ చేయాలి, నలుగురికి చెప్పాలి మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నాం అనేది ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నట్టుగా చూపించాలి, కరెక్ట్ యాంగిల్లో ఫోటో తీసి పంపించాలి. ఇలా బయట ఇక్కడేమో ఎంటర్టైన్మెంట్, సెన్సరీ ఫుడ్, ఇటేమో బయట థింగ్స్ నుంచి, బయట వస్తువుల నుంచి ఆనందం కావాలనుకోవడం. ఇదేమో బయట పీపుల్ని కూడా మనం ఒక సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా చేస్తుంటాం. ఇవన్నీ చేస్తుంటే మన కండక్ట్ ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఓ రోజు మంచిగా ఉంటుంది, ఒక రోజు మంచిగా ఉంటుంది, ఒక క్షణం మంచిగా ఉంటుంది, ఒక క్షణం మంచిగా ఉండదు. సో మన బిహేవియర్ ఒక డెఫినెట్గా ఉంటుంది అన్నట్టు. అప్పుడు అవతల వాళ్ళు మనతో కంఫర్టబుల్ ఫీల్ కాదు, చూస్తారంటారు ఈ రోజు ఇటు మంచి మూడ్లో ఉన్నాడా లేదా అని చూసి ఉంటారండి. కంఫర్టబుల్ ఎప్పుడు ఉంటారంటే, అవతల వాళ్ళు ఎప్పుడు ఒకే విధంగా మంచిగా రిసీవ్ చేసుకునే మూడ్లో ఉంటే ఇంకో వ్యక్తి కూడా కంఫర్ట్గా ఉంటారు. అయితే అవతల ఆ వ్యక్తిలో లోపల ఇన్సైడ్ సెల్ఫ్ ప్రాసెసెస్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే ఆ హార్మోని అవుతుంది. సో అదే ఇప్పుడు హార్మోనియస్ స్టేట్ ఉందనుకోండి, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా ఇన్సైడ్, అప్పుడు ఏమైంది అంటే మనం ఎంత వర్క్ చేసినా టైర్డ్ అనేది ఉండదండి. యు ఆర్ చార్జ్డ్. ఒక వర్క్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ గా చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ తోని మీరు ఇంకా చార్జ్ అవుతారు. లైక్ యు ఆర్ మోర్ చార్జ్డ్. వర్క్ చేయడం వల్ల ఇంకా టైర్డ్ అనేది లేదు, ఎగ్జాస్ట్ అనేది లేదు. ఇన్ఫాక్ట్ మన కెపాసిటీ ఎంత ఉంటుంది అని అంటే, చాలా 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 కెపాసిటీ, మనం చేయగలిగిన కెపాసిటీ, మన ఐడియాస్ కానీ, ఇన్నోవేషన్ కానీ, కొత్త చేయగలిగిన కెపాసిటీ, ఈ లోపల అంత చెత్త ఉండడం వల్ల మన కెపాసిటీలో అసలు 5% కూడా వాడట్లేము. ఒక్కసారి ఆ చెత్త ఫిల్టర్ అవుతూ 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 ఉన్నదనుకోండి, మన కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయితే అసలు మిరకలస్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. మన కెపాసిటీ యూ విల్ సీ దట్ మన కెపాసిటీ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది విత్ ఇన్ నో టైం, మనం ఎఫర్ట్ పెట్టిన కొద్ది. అండ్ మనకి ఎవరి మీద కంప్లైంట్ ఉండదండి, ఎవరి మీద కంప్లైంట్ ఉండదు. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఐ బిన్ ప్రాక్టీసింగ్ దిస్ ఫర్ ఫ్యూ ఇయర్స్, లైక్ ఐ హ్యావ్ నో కంప్లైంట్ ఆన్ ఎనీ పర్సన్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. ఎవరు ఏ విధంగా బిహేవ్ చేసినా, ఎలా ఉన్నా సరే, ఐ క్లియర్లీ నో, రైట్? ఆ సిచ్యువేషన్ ని నేను ఇంటర్ప్రెట్ చేసుకున్న విధానం వల్ల, నాలో ఉన్న ఆలోచనల వల్లనే నేను హ్యాపీ ఉన్నా అన్హ్యాపీ అనేది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మీ అండి. నోబడీ ఎల్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నోబడీ ఎల్స్. ఐఎమ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఫర్ మై హ్యాపీనెస్. 100% రెస్పాన్సిబుల్ మై సెల్ఫ్. బయట సిచ్యువేషన్ ఎలా ఉన్నా, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నా, ఎవరు ఎలా బిహేవ్ చేసినా సరే, ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ డిస్టర్బ్, వాళ్ళు డిస్టర్బ్ చేయలేను, నేను డిస్టర్బ్ అయ్యాను, రైట్? అది ఎందుకయ్యాను అంటే, నేనే కాన్షియస్గా లేను. నా సెల్ఫ్ ప్రాసెస్ టెంపరీగా ఇప్పుడు నేచర్ నుంచి ఎగనెస్ట్ గా అయినాయి. వాళ్ళు ఓన్లీ ట్రిగ్గర్ అయ్యి, వాళ్ళు ఓన్లీ స్విచ్ నొక్కారు, బట్ నాలో మిషన్ ఎట్లా నడవాలనేది నా చేతుల్లోనే ఉంటుంది అన్నట్టు. సో అది. సో ఇన్ దిస్ ప్రాసెస్ యూ విల్ నాట్ హ్యావ్ కంప్లైంట్ ఆన్ ఎనీబడి. దట్ డస్ నాట్ మీన్ అందరూ మంచిగా అయిపోయారని ఏం లేదు. అదే సిచ్యువేషన్ లో యూ క్యాన్ బి ఫ్రీ ఆఫ్ కంప్లైంట్స్, అండ్ యూ విల్ బి లివింగ్ విత్ జాయ్, అండ్ యూ అకంప్లిష్ మోర్. ఎందుకంటే ఒక హ్యాపీ పర్సన్, ఇమాజినేషన్ లో కంప్లైంట్స్ కాన్ఫ్లిక్ట్స్ లేని పర్సన్ కెన్ అచీవ్ లాట్ మోర్.
లైక్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో వెళ్ళడం ద్వారా ఐ కెన్ క్లియర్లీ సే ఫర్ ఐ నో మై సెల్ఫ్ హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్. ఐ మీన్ లైక్ దెర్ ఇస్ దిస్ రెగ్యులర్ జాబ్ కూడా నాకు దాంట్లో ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ద ప్రొఫెసర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్జిఓకి వర్క్ చేయడం కానీ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ, ఈవెన్ ఇంట్లో కానీ దెర్ ఇస్ సో మచ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ మనం బిజీ అంటాం కానండి, ఎన్నో గంటలు పెడతాం చెత్త పనులకి, రైట్? ఎన్నో ఇప్పుడు ఈ కావాల్సిన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా అవర్స్ స్లీప్ చేసాం. ఇదంతా ఎందుకంటే లోపల ఈ ఎనర్జీ అనేది లేకండి లో ఎనర్జీ స్టేట్ లో ఉంటుంటాం. లో ఎనర్జీ స్టేట్ ఎందుకు ఉందంటే లోపల ఇన్సైడ్ సెల్ఫ్ లో హార్మోనీ లేదు, అందుకనే ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ఎనర్జైజ్డ్ గా మనం ఉన్నప్పుడు ఏమైందంటే వీ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్, right? The world is dark, people are fighting, no clarity is there. We become a source of light, we inspire people, we will be in a position for guidance, people will come to us, right? We will be able to do it. ఆ విధంగా we become a change maker. నా నుంచి చేంజ్ స్టార్ట్ అవుతున్నట్టు, రైట్? అండ్ వీఆర్ ఆల్వేస్ కంటెంటెడ్. అసలు మనకి ఇంకోటి కావాలి, ఇంకో దగ్గర నుంచి ఇంకోటి కావాలి అనేది కూడా అనిపించదు. బికాస్ ఇన్సైడ్ స్టేట్ అంత హార్మోనియస్ గా ఉండటం వల్ల అండి విల్ బి సో హ్యాపీ, రైట్? అండ్ వీఆర్ హ్యాపీ నాట్ బికాస్ సంథింగ్ హ్యాపెన్, నాకు ప్రమోషన్ వచ్చి మనీ వచ్చింది కాదు. యూఆర్ ఆల్రెడీ హ్యాపీ. ఇట్ ఈస్ మన బీయింగే అలా హ్యాపీగా ఉంటున్నాం అన్నట్టు. నేను ఏదో చేయడం ద్వారా హ్యాపీ కాదు, యూఆర్ ఆల్రెడీ హ్యాపీ అండ్ దెన్ డూయింగ్ ఇట్. ఎక్స్టర్నల్ రీజన్స్ అని హ్యాపీ లేదు. దెన్ ఇది ఎంత మచ్ స్టేబుల్ స్టేట్, మన ప్రవర్తన ఎంత స్టేబుల్ అయిపోతుంది. అండ్ కంటిన్యూటీ లెవెల్ చాలా పెరుగుద్దండి. ఇప్పుడు లైక్ 100% కంటిన్యూస్ అనే దానికి చాలా టైం పట్టినా ఈ లోపే ఫర్ లార్జ్ పార్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ హ్యాపీ. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ ఎవరు మనతో ఇంటరాక్ట్ అయినా, ఎవరు మనతో చేసినా వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. ఎనీ వన్ కమ్స్ ఇన్ టచ్ విత్ అస్, గెట్ ఎఫెక్టెడ్ విత్ రైట్ థింగ్స్. మనతో నాలుగు మాట్లాడితే వాళ్ళు బాగుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు చూడండి, వైరస్ కంటే ఫాస్ట్ ఇన్ఫెక్షన్ అండి ఇది. ఫాస్ట్ ఇన్ఫెక్షన్, దిస్ ఎంతూజియాజం అనేది క్లారిటీ అనేది ఇట్ ఈస్ ఇన్ఫెక్షియస్ అండి. ఇట్లా మాట్లాడిన అవతలకి ఎనర్జీ వచ్చేస్తుంది అన్నట్టు. ఆ రకమైన మనం ఒక సోర్స్, మనం ఒక ఛార్జింగ్ సోర్స్ లాగా అవుతుంది. అండ్ మన కండక్ట్ కూడా వాడు ఎలాంటి వాడు వచ్చి ఏ విధంగా కంప్లైంట్ చెప్పినా ఏం చెప్పినా సరే మన రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది అన్నట్టు. ఒక డెఫినెట్నెస్ అనేది, ఒక నిశ్చిత ఆచరణ అనేది వస్తుంది మనలో. సో దిస్ ఈస్ ద చేంజ్ వీ గెట్. సో మళ్ళీ హార్మోనీగా ఉంటే ఏంటి, డిసార్మోనీగా అంటే ఏంటంటే జస్ట్ కంపారిజన్ అండి. సో సెల్ఫ్ విత్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ అనేది ఒక హార్మోనియస్ సెల్ఫ్ అండి. సెల్ఫ్ విత్ అజంప్షన్స్, ఆబ్సెన్స్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్ అది ఒక డిసార్మోనియస్ సెల్ఫ్ అంటున్నాం. ఒక హెల్దీ బాడీ అన్హెల్దీ బాడీ ఎలాగో హెల్దీ సెల్ఫ్ అండ్ అన్హెల్దీ సెల్ఫ్ అంటున్నాం, రైట్? సో హెల్దీ సెల్ఫ్ అంటేనే రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్ ఉండాలి. అండ్ దెన్ దెర్ ఇస్ ఎ హ్యాపీనెస్ విత్ ఇన్, అండ్ ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, నిరంతరంగా హ్యాపీగా ఉంటాం, రైట్? అన్హెల్దీ సెల్ఫ్ అంటే ఏమైంది అంటే మనం ఎప్పుడు సీకింగ్ అండి, మనం ఎప్పుడు ఒక బెగ్గింగ్ బాల్ లాగా పట్టుకొని వెళ్తా ఉన్నాం. ఎక్కడ దొరుకుద్దా హ్యాపీనెస్, ఎక్కడి నుంచి, బయట నుంచి ఎక్కడ దొరుకుద్దా, బయట ఏదో ఒకటి జరగాలి, నాకు ఏదో ఉద్యోగం రావాలి, ఏదో డబ్బులు రావాలి, ఇంకేదో అప్పుడు వస్తారు హ్యాపీనెస్ అని వెయిటింగ్ అన్నట్టు. అది టెంపరీ అన్నట్టు అదైనా. సో మనం ఒక ఫిజికల్ ఫెసిలిటీస్ కోసమో, సెన్సేషన్ కోసమో, అవతల వాళ్ళు గొప్ప అన్నాని కోసమో ఈ 3 మార్గాల వెంటనే మనం పడుతూ ఉంటాం. 3 మార్గాల వెంటనే చేజింగ్ చేస్తూ ఉంటాం. సొసైటీలో గుర్తింపు, ప్రమోషన్ ఇలానో, లేకపోతే సెన్స్ ఇస్తారనో, ఆర్ ఫిజికల్ ఫెసిలిటీ ఇస్తారనో. సో అలా వెళ్తుంటే దెన్ ఇట్స్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం. అండ్ దెన్ ఈ అన్ని సోర్సెస్ లో టెంపరీ ఉంటుందండి. ఎప్పుడు ఆడెప్పటిని గొప్ప అనుకోడు. వాడు ఒకరోజు మంచి అంటాడు, ఒకరోజు చెడు అంటాడు. దెన్ వీఆర్ అప్ డౌన్ అలా ఉంటుంది, రైట్? సో అది ఇది ఎందుకు అనుకుంటున్నాం అంటే దీనికి మళ్ళా ఇలా ఎందుకు, మరి ఇది మనకు ఒక రకంగా తెలుసు, రైట్? ఇలా సరిగ్గా ఉండడమే కరెక్ట్. ఎందుకు చేస్తున్నాం అంటే ఒక 2-3 విషయాలు మనకి రాంగ్ కండిషనింగ్ పెట్టుకుంది. దాంట్లో బేసిక్ గా మెయిన్ మనిషిని మనిషి అంటే బాడీ అనుకున్నామండి. దట్ ఈజ్ రాంగ్. మనం బాడీ కాదు, సెల్ఫ్ గురించి పట్టించుకోవడం మానేసాం. రెస్పెక్ట్ వస్తువుల నుంచి వస్తుంది అనుకుంటాం, అది రాంగ్. అండ్ మన అవసరాలు కంటిన్యూస్ అయితే దాన్ని అన్లిమిటెడ్ అనుకున్నాం. ఏది, ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం బాడీ అనుకున్నప్పుడు, హ్యాపీనెస్ అనేది ఏమో వస్తువుల నుంచి వస్తుంది అనుకున్నప్పుడు, అప్పుడు మనకి ఎన్ని వస్తువులు ఉన్నా సరిపోవు. అదే మనము నేను బాడీ కాదు, నేను సెల్ఫ్, బాడీ కూడా ఉంది నాకు, బాడీ నాకు ఇన్స్ట్రుమెంట్ అనే విషయం అర్థమైనప్పుడు అప్పుడు ఈ రెస్పెక్ట్ అనేది బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా రెస్పెక్ట్ అనేది మనకు క్లియర్ అర్థమైనప్పుడు
ఇది కంటిన్యూస్ అవసరం అయినప్పుడు ఇది సెల్ఫ్ నుంచే వస్తుంది, రైట్? ఇన్సైడ్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే ద సెల్ఫ్ యాక్టివిటీస్ అనేది నేచర్ తో అలైనప్పుడు అన్నప్పుడు దాని మీద ఫోకస్ పెడతాం మనం. ఇది కంటిన్యూస్ అవసరం అయినా సరే ఇది దీని గురించి బయట వస్తువుల మీద ఆధారపడం. సో అదే మనం మొత్తం కన్ఫ్యూజన్ ఉంది, మొత్తం గ్రాస్ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉందండి దాని మిస్అండర్స్టాండింగ్ మెయిన్. ఏది నన్ను బాడీ అనుకోవడము, రెస్పెక్ట్ బయట నుంచి వస్తుంది అనుకోవడము, మన అవసరాలు ఏమో అన్లిమిటెడ్ అనంతం అనుకోవడం ఉంది. అక్కడ వచ్చిందండి అసలు ప్రాబ్లం అంతా. మనల్ని మనం అర్థం చేసుకోలేదు. ఈ హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకున్నప్పుడు మనకు అంతా క్లియర్ గా సెట్ అయిపోయింది. అర్థం చేసుకోకుంటే మాత్రం మనం ఎప్పుడు ఇంకా ఇదే ప్రాసెస్ ఉంటాం. 40 లేదు, 50 లేదు, 60 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వస్తువులు కావాలి, ఇంకా వస్తువులు కావాలనే ఉంటాం. ఎన్ని వస్తువులు వచ్చినా అది ఇంకా సరిపోదన్నట్టుగానే ఉంటాం అన్నట్టు, రైట్? సో అందుకే ఏంటంటే లైక్ ప్లీజ్ చెక్ మన అజంప్షన్స్ మన మైండ్ లో ఏమున్నాయి చెక్ చేసుకోండి. సో అలా ఫిజికల్ ఫెసిలిటీస్ నా ప్రపంచం అనుకొని బతికామనుకోండి, అలా ఇలా స్మాల్ సర్కిల్ లో బతకడం అండి. సో అది యానిమల్ అనుకుంటారు, యానిమల్ కి సరిపోతుంది, దానికి వస్తువులు ఉంటే దానికి ఫుడ్ దొరికితే కూర్చొని మంచిగా నెంబర్ వేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అలా కాకుండా ఇది 3 ఇంపార్టెంట్, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంపార్టెంట్, రైట్ అండర్స్టాండింగ్ 3 ఇంపార్టెంట్ అనుకొని నేను నా లైఫ్ ని డిజైన్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంటే దాన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ అన్న. అప్పుడు ఉంటే అప్పుడు దాంట్లో ఉభయ సుఖం, ప్రతి మనిషితో మనం సుఖంగా ఉండగలము అండ్ మనకు సమృద్ధి అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలం, అది చేయగలం, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ కనెక్ట్ చేస్తాను అండి. సో ఇప్పుడు నేను కనుక ఇప్పుడు ఈ స్మాల్ సర్కిల్లో ఉన్నాను అనుకోండి, స్మాల్ సర్కిల్ దాని రిలేటెడ్ ఇదే నా పర్సెప్షన్ అంతా, అంటే నా మైండ్ సెట్ ఏదైతే ఉందో నా మైండ్ సెట్ ఈ స్మాల్ సర్కిల్ అనుకోండి. సో ఐఎమ్ నేను అసలు ఈ రిలేషన్షిప్ ని పట్టించుకోవట్లేదు, రైట్ అండ్ రైట్ ని పట్టించుకోవట్లేదు, నాకు ఇదే ఉంది పిక్చర్, నా మైండ్ లో ఉన్న నా పిక్చర్ ఇదే. అయితే మరి దాని తగ్గట్టుగానే థాట్స్ ఉంటాయి, దాని తగ్గట్టుగానే నా యాక్షన్ ఉంటాయి. సో మై పర్సెప్షన్, నా క్లారిటీ ఏదైతే ఉందో ఈజ్ డ్రాన్ ఫ్రమ్ లైఫ్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎలా అంటే ఇప్పుడు మనకు వాడు ఇదివరకు ఎలా ప్రవర్తించాడు, ఏం జరిగింది, దాన్ని బట్టి మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాం. వేరాజ్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఏంటి అని చూడట్లేదు. ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం అనేది ఏమో ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. కానీ వాళ్ళు చూస్తే వాడు ఒకసారి మంచిగా ఉండట్లేడు, సో వీడు ఇలాంటి వాడు అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళ ప్రవర్తనను బట్టి అనుకున్నాం అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. బేస్డ్ ఆన్ లైఫ్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ లో మనం పర్సెప్షన్ పెట్టుకుంటాం. అది మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుందంటే రైట్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి అది మారుతూ ఉంటుంది. దాంట్లో ఇండెఫినెట్నెస్ ఉంటుందండి. సో చేంజింగ్ అవుతుంటుంది. అలా కాకుండా నాకు ఫుల్ పిక్చర్ ఉంది అనుకోండి, మైండ్ ఫుల్ పిక్చర్, ఇది రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీ అన్నిటి గురించి క్లారిటీ ఉందనుకోండి, ఇది లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కాకుండా మరి దేని బేసిస్ మీద ఎగ్జిస్టెన్షియల్ లాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ లాస్ అండ్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. ప్రతి మనిషి హ్యాపీగానే ఉండాలనుకుంటాడు, ప్రతి మనిషికి సెల్ఫ్ ఉంది, బాడీ ఉంది, సెల్ఫ్ లో ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ విషయాలు కనుక నాకు అర్థమయ్యి దాని పరంగా దానికి అనుగుణంగా నా థాట్స్ కనుక నా సెల్ఫ్ లో ప్రాసెస్ ఉంటే అప్పుడు నాలో ఒక చేంజ్ లేనటువంటిది, రైట్, చేంజ్ లేనటువంటి కంటిన్యూటీ వస్తుంది. నా పర్సెప్షన్ అలా ఉంటుంది, ఆ పర్సెప్షన్ బట్టి థాట్స్ ఉంటాయి, థాట్స్ బట్టి యాక్షన్ వస్తుంది. సో ఇది హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అంటున్నాను. దీన్ని హోలిస్టిక్ అంటే సమగ్రమైనది పర్స్పెక్టివ్ అంటున్నాను. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద రైట్ అండర్స్టాండింగ్. ఈ ప్రీవియస్ది ఏంటంటే ఇది రైట్ అండర్స్టాండింగ్ లేదు, దీంట్లో జస్ట్ అజంప్షన్ బేస్డ్ ఉంది అన్నట్టు, రైట్? సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే ఈ మనుషులలో ఉన్న ఈ పర్సెప్షన్ ని మార్చుతున్నాం అన్నట్టు. ఈ వర్క్షాప్ ద్వారా చేస్తున్నది అంటే దీని వైపు ఇదొకటి ఉంది అని మీ దృష్టి దాని వైపు మళ్లించడం ద్వారా ఇది పర్సెప్షన్ మారితే, మన దృష్టి మారితే మొత్తం అన్ని మారుతాయి, అన్ని మారుతాయి. అలా ఆ దృష్టి మార్చడానికి ఒక ప్రయత్నం అన్నట్టు వర్క్షాప్ అనేది, రైట్? సో నేను ఒక 2 స్కిప్ చేసానండి దీంట్లో. అయితే దీనికి మనకు ఇది జస్ట్ ఆటోమేటిక్గా అయ్యే పని కాదండి, కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. సో ప్రాక్టీస్ వెరీ సింపుల్ ప్రాక్టీస్ అండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఎంత సింపుల్ అంటే లైక్ మనం దాన్ని చాలా లైట్ తీసుకుంటాం. ప్రాక్టీస్ వెరీ సింపుల్, ఒక్క పదంలో చెప్పేయచ్చు. బీ అవేర్. మన థాట్స్ లోపల ఏం నడుస్తున్నాయో అవేర్ అవ్వడం అనేది చాలండి, అంత దాంతోనే అయిపోద్ది. దీంతోనే అసలు ఎండ్ చేయొచ్చు ఎంటైర్ వర్క్ షాప్ లో. ఒక్క పని మీరు చేయగలిగితే దాంతోనే మార్పు వస్తుంది. అంటే ఈ ఒక్క పని ఏం చేయాలయ్యా అంటే జస్ట్ బీ అవేర్. ఎందుకంటే అవేర్నెస్ లో ఒక మనిషి రాంగ్ చేయలేడు. ఇప్పుడు పిల్లలు అల్లరి చేసాం చూడండి, వాళ్ళ చుట్టుపక్కల అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు కనుక చూస్తున్నారు అంటే రాంగ్ చేయరు, చేస్తున్నది ఆపేస్తారు, దాచేసుకున్నా ఏం లేదు అంటాడు.
అదే విధంగా మన సెల్ఫ్ లో కూడా పిచ్చి పిచ్చి నడుస్తున్నాయి అంటే మీరు వాటిని చూడట్లేదు. మనం కనుక మన ప్రాసెస్ ని కనుక చూస్తే మనం అవేర్ గా ఉన్నప్పుడు రాంగ్ చేయలేము అసలు. బేహోష్ ఉన్నప్పుడే, హోష్ లేనప్పుడే రాంగ్ రాంగ్ చేస్తాం అన్నట్టు. సో జస్ట్ బీయింగ్ అవేర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనఫ్. ఇది బ్యూటిఫుల్ అండి యాక్చువల్గా. సో ఆ అవేర్నెస్ తోని థాట్స్ నడుస్తుంటాయి కదా, ప్రతి థాట్ వెనకాల ఒక డిజైర్, కోరిక ఉంటుందని చెప్పారు. ఆలోచన, కోరిక, ప్రతి ఆలోచన వెనకాల ఒక కోరిక ఉంది. ఆ కోరికని ఐడెంటిఫై చేద్దాం. ఆ కోరికని ఐడెంటిఫై చేసి దాన్ని చూద్దాం ఏంటిది. ఇది అజంప్షన్ నుంచి వచ్చిందా, సెన్సరీ నుంచి వచ్చిందా? అజంప్షన్ అంటే ఒక ఏదో మాన్యత నుంచి వచ్చిందా? ఈ సంవేదనలు ఉన్నాయి కదా, సంవేదనలు అంటే సెన్సేషన్స్, రుచి, ఇలా దాని ద్వారా సుఖం పొందాం, దాని నుంచి వచ్చిందా? ద థర్డ్ వన్ ఏంటంటే మన సహజ స్థితి నుంచి వచ్చిందా? రైట్, చెకింగ్ చేయాలంటే అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయడం అంటే స్కానింగ్ రిపోర్ట్ అన్నట్టు. ఈ స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ చూస్తుంటండి, అలా ఎవరు ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, మీరే మీరే స్కానింగ్, మీరే డాక్టర్, మీరే మీరే అన్ని మీరే ఇంకా. రైట్, సో దాన్ని స్కాన్ చూద్దాం. ఈ ఆలోచన వెనకాల ఏ కోరిక ఉందని చూద్దాం. ఈ కోరిక కనుక సహజ స్వీకృతి ఎగ్జామ్ పాస్ అవుతుందా, ఫిల్టర్ పాస్ అవుతుందా? ఫిల్టర్ పాస్ అయితే దాంతో హ్యాపీగా ఉంటుంది. ఏవైతే ఫిల్టర్ పాస్ కానీ ఉన్నాయో దాని గురించి మనం పరిశీలన అవసరం లేదు, దాని గురించి కూడా వరి అని అవసరం లేదు. ఒక్కసారి మీరు చూడడం మొదలు పెడితే, పిల్లోడు అల్లరి చేసి పిల్లోడు అమ్మానాన్ని చూడగానే ఆపేసేది చూడండి, అలా ఆలోచన ఆగిపోతుంది. అవేర్నెస్ అయితే ఇట్ కెనాట్ రన్, స్టాప్ అయిపోద్ది. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్, మీరు అలా కంటిన్యూ చేస్తుంటే దాని బలం తగ్గిపోతుంది. దాని బలం తగ్గిపోతే గ్రాడ్యువల్ గా డ్రాప్ అయిపోతుంది, దాని వీక్ అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. సో డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇక్కడ. రైట్, సో అండ్ ఇంకా ఫర్దర్ ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి రాంగ్ ఆలోచన ఏం లేకుండా సబ్స్టిట్యూషన్ ఇంకేం చేయొచ్చు అంటే, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ రిలేటెడ్ సబ్స్టిట్యూషన్స్. డైరెక్ట్లీ ఆలోచనలు ఏం నడుస్తున్నాయో చూడడమే కాకుండా, ఈ ఆలోచనే నాకు నడవాలి అనేది కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఇన్ని వచ్చినాయండి, ఇప్పుడు దీంట్లో ఒక 100 విషయాలు చెప్పినాం, ఇందులో ఒక 2 విషయాలు తీసుకొని ఆ 2 విషయాల గురించి ఆలోచించండి. రైట్, ఒక 4 విషయాలు తీసుకుని వాటి గురించి ఆలోచించి మీరు ఒక నోట్స్ రాసుకున్నారు, చూసింది ఇవన్నీ ప్రపోజల్స్, ఇవి ఒక ప్రస్తావన, వీటి గురించి ఆలోచించండి. సో మైండ్ లో ఏదో జరగడం కాకుండా ఇది జరగాలి అని దానికి పని పెట్టింది. రైట్, ఈ రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, రైట్ ఫీలింగ్స్ ఇంపార్టెంట్, రైట్, అవతల మై ట్రస్ట్ ఇంపార్టెంట్. ఐ హావ్ టు డెవలప్ ట్రస్ట్ ఆన్ మై బ్రదర్, మై సిస్టర్, ఇలా మై సిస్టర్, మై వైఫ్, మై చిల్డ్రన్ అని ట్రస్ట్ గురించి ఆలోచించండి. ట్రస్ట్ అనేది నాకు డీప్ అండర్స్టాండ్ అయ్యే విధంగా చేయండి. సో అలా సబ్స్టిట్యూషన్ కూడా చేయొచ్చు లోపల. రైట్, అండ్ నా వరకు అయితే సజెషన్ ఏమనిపిస్తుంది అంటే, ఐ ప్రాక్టీస్ దిస్, నా ప్రాక్టీస్ కూడా చేస్తాను, ఫ్యూ మినిట్స్ ఉంది మనకి ఇంకా. సో డైలీ లైక్ ఇది మనలో మనం ఒక ఎక్స్క్లూసివ్ 15-30 minutes, యాక్చువల్గా 24/7 చేయాల్సిన పని ఇది. బట్ దెన్ 24/7 సడన్ గా రమ్మంటే రాదు కాబట్టి, అట్లీస్ట్ ఒక ఖాళీగా కూర్చొని అయినా ఆర్ ఏదైనా పని చేసినప్పుడైనా ఓ 15 minutes to 30 minutes మన మీద మనం అటెన్షన్ పే చేసి, మన ఆలోచనల పట్ల మనం ధ్యాస పెట్టి ఆ లోతుగా చూసుకుంటూ ఉంటుంటేనే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి ఫెసిలిటీ అవసరం లేదు, మీరు పని ఆపుకోని అవసరం లేదు, ఏది చేసుకుని అవసరం లేదు, జస్ట్ బై అబ్జర్వింగ్. రైట్, దెన్ ఇది కూడా చేయకపోతే ఇంకా ఏం చేస్తుందనంటే అసలు మనం, రైట్, వాట్ ఎల్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ ఓన్ హ్యాపీనెస్. ఇది చేయడం ద్వారానే మనం మన హ్యాపీనెస్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అంటే, అది కూడా చేయకపోవడానికి మన దగ్గర ఏంటి కారణం ఏది లేదు. అందుకే ఏమిటంటే, నా హ్యాపీనెస్ కి నేను ఇందాక కంప్లైంట్ లేదండి, నా హ్యాపీనెస్ కి నేనే కారణంగానే వేరే వాళ్ళు కారణం అని అందుకే చెప్తున్నాను. రైట్, దీని నుంచి చాలా మిరక్యులస్ రిజల్ట్స్ ఉంటాయండి ఈ ఒక్క చిన్న పని చేయడం వల్ల. రైట్, ఇన్ నేచర్ మీరు ఇలా చేస్తూ ప్రాసెస్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కొద్దీ అంటే, ప్రాసెస్ గాడి తప్పింది ఉన్నది కదా, అది కొంచెం నేచర్ డైరెక్షన్ కి అలైన్ అవుతుంది. ఒక్కసారి నేచర్ కి అలైన్ అయ్యాక రిజల్ట్స్ అని మిరక్యులస్ ఉంటుంది. అరే ఇంత కూడా ఎలా జరగగలదు అనే విధంగా రిజల్ట్స్ ఉంటాయండి. నా వరకు నేనైతే పర్సనలీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ ఆఫ్ దిస్ మిరక్యులస్ రిజల్ట్స్. మనకు అనిపిస్తుంది ఇంత మిరకిల్ ఎలా జరుగుతుందో, దట్ ఈస్ వాట్ నేచర్ గ్రేస్ అండి. మనం 10% కరెక్ట్ చేస్తే నేచర్ విల్ గివ్ 40%, 50% అలా ఇస్తారు. రైట్, సో విత్ దట్ ఐ స్టాప్. 1 or 2, 3 క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి. 9 అయింది. యా, రాజు గారు ఫాస్ట్ అని చెప్పారు. యా, కొంచెం ఫాస్ట్ అయినట్టుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు సార్. చాలా టాపిక్ అంతా చెప్పారు కానీ మైండ్ లో ఎక్కట్లేదు సార్. అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు సార్ మీరు ఈరోజు. అవునా, సరే చూద్దాం. ఓకే ఓకే, రేపు క్యూఎండ్ యా చూద్దామండి. యా, హలో హలో అండి.
సార్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలా క్రూషియల్ టాపిక్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారానే సాధ్యమైతాయి. మనం ఒక రోజులో పరివర్తన అనేది ఇవి ఇది చాలా డెప్త్ సార్. ఇది అంటే చాలా కఠినమైనటువంటి విషయం ఆచరణలోకి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలంటే. ఎందుకంటే మనిషి అనేది వాడు ఖచ్చితంగా స్పందిస్తూ ఉంటాడు, యాక్షన్ కు రియాక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. సో దానివల్లే ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అంటే హ్యాబిట్ అయిపోయింది మనకి ఇవన్నీ కూడా, యాక్షన్ కి రియాక్షన్ అనేది. సో అందుకే మనం అంత తొందరగా మారలేకపోతున్నామని నా అభిప్రాయం. సో మనం తొందర కూడా ఏముందండి, లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం, రైట్? తొందర కూడా ఏముంది మనకి దాంట్లో, లైక్ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ గా మీరు అన్నట్టుగా పాసిబుల్ అవుతుంది. అన్ని న్యాచురల్ ప్రాసెస్ స్లో ప్రాసెస్ అండి, ఆల్మోస్ట్ స్లో ప్రాసెస్ అవి, రైట్? ఆల్మోస్ట్ స్టాటిక్ ప్రాసెస్ లాగా ఉంటాయి అన్నట్టు అవి. సో మనం చేయగలిగింది ఏంటి అంటే మనం ఆ డైరెక్షన్ లో ఉన్నామా లేదా, ఎఫర్ట్ పెడుతున్నామా లేదా, రైట్? మనకు రైట్ డైరెక్షన్ తెలిసిందా లేదా, అంతే అండి. వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద టైం పార్ట్. సార్ చెప్పినట్లు స్పీడ్ గానే వెళ్ళిపోయింది సార్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా ఎనీ క్వశ్చన్, ఎనీ కామెంట్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ డిటి గురించి ఒకసారి చెప్పరా సార్ మళ్ళీ ఒకసారి? అదే అండి, ఇప్పుడు లోపల టోటల్ గా దానికి ఒక పేరు, లోపల జరుగుతున్న ప్రాసెస్ కు పేరు పెట్టాలంటే ఆలోచనలన్నీ నడుస్తున్నాయి కదండి. అంటే ఏమంటున్నాం అంటే ప్రతి ఆలోచన వెనకాల ఒక కోరిక ఉందండి. డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్ అంటే ఒక డిజైర్ ఉందండి. ఆ డిజైర్ రిలేటెడ్ ఒక డీటెయిలింగ్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఏదైనా తినడం ద్వారా హ్యాపీగా అవ్వాలి అనే ఒక డిజైర్ ఉంది అనుకోండి. ఫస్ట్ ఉండగానే నాకు ఆ డిజైర్ వస్తుంది, ఓకే ఏం తిందామా అని వస్తుంది. వెంటనే ఏమేస్తుంది, కొన్ని ఐటమ్స్, మనకి తెలిసిన ఐటమ్స్ ఏమైనా మైండ్ లోకి వస్తాయి, రైట్? లేకపోతే ఒక మీరు పేపర్ తిందామా, లేకపోతే టీ తాగుదామా, లేకపోతే బిస్కెట్ తిందామా వస్తుంది. నెక్స్ట్ ఏమో ఇది ఎక్కడ దొరుకుద్ది, దీనికి బయట వెళ్ళి కొందామా, తయారు చేసుకుందామా, కొన్నప్పుడు నేను బండి మీద వెళ్తానా, ఇలా అన్ని డీటెయిలింగ్ నడుస్తుందండి. దాన్నే డిజైర్, థాట్, డిజైర్ అనేది ఉంది, దాని రిలేటెడ్ థాట్స్ అనేవి ఉంటాయి, మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అనేవి ఉండేది. దాన్ని బట్టి కొన్ని చాయిస్లు చేస్తామండి. సో ఆలోచించేసుకొని ఏదో ఒక డెసిషన్కి వచ్చేస్తాం అన్నట్టు. ఇలా చేయాలి, ఇలా బండి మీద వెళ్దాం, ఇవి కొనుక్కుందాం, ఇలా తిందాం అనేది. సో ఈ ఆలోచనల వెనకాల కోరిక ఒకటి ఉంది అనేది ఆ డిటిఈ అన్నమాట, డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్ అని, రైట్? సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ మనల్ని మనం థాట్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని వెనకాల డిజైర్ని పట్టుకోగలగాలి. దాని వెనకాల ఉన్న డిజైర్ని పట్టుకోగలగాలి. అండ్ శ్రీకాంత్ గారు కూడా అడిగారు, ఆ డిజైర్ పట్టుకోగలిగితే దాన్ని ఫిల్టర్ చేయాలండి. ఇది రైట్ డిజైరా, అంటే న్యాచురల్ సహజ స్వీకృతి ఉన్న డిజైర్ అయినా కాదా, నాకు యాక్సెప్టబులా కాదా, ఆ డిజైర్ నాకు యాక్సెప్టబులా కాదా అని చూసుకుంటే, యాక్సెప్టబుల్ అయితే దెర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్. యాక్సెప్టబుల్ కాకుండా ఓహో ఇలాంటి ఒక డిజైర్ నాకు ఉంది అనేది మన గురించి మనకు తెలుస్తుంది అన్నట్టు. ఎలా అయితే మనకు ఒక ముఖం నొప్పి ఉంది, బుక్కలు అరిగిన ఇలా తెలుస్తుందో అలా తెలుస్తుంది అన్నట్టు. సో తెలిసినప్పుడు దానికి సరిపడ దానికి అప్రాపర్ట్ యాక్షన్ మనమైనా తీసుకోవచ్చు. బట్ ఇది ఉంది అని మనకు తెలియడం ద్వారానే అది కనుక రాంగ్ అయితే వీకెన్ అయిపోతాయి. మరి డిజైర్స్ ని కంట్రోల్ చేయడం ఎట్లా సార్? కంట్రోల్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. సెల్ఫ్ దాంట్లో మొత్తం ఇన్బిల్డ్ సూపర్ సిస్టమ్ ఉంది నేచర్లో. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అరగదీయడానికి మనం సపరేట్ ఏమైనా చేస్తున్నామండి, అది మన బాడీ చూసుకుంటుంది కదా, రైట్? అలానే ఇప్పుడు మన లోపల ఏం డిజైర్స్ ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలండి. అసలు ఫస్ట్ ఈ అబ్జర్వ్ చేయగలిగితేనే అది జస్ట్ బండి అటు తిరుగుతున్నది కరెక్ట్ లైన్లోకి వచ్చేస్తుందండి, అంతే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి. ఇప్పుడు ఏమంటాం, అవేర్నెస్ ఉంది, ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం. సో అది అంటే సెల్ఫ్ ప్రాబ్లమా లేక? అదే ఇప్పుడు అవేర్నెస్ ఉంటుంది కదండి. సో లైక్ అవేర్నెస్ తోనే ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు డిజైర్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఫర్దర్ మాట్లాడుకుంటే అర్థమైతే ఏంటంటే సమ్ డిజైర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కొన్ని అంత స్ట్రాంగ్ ఉండవు, రైట్? అవి ఎన్ని టైం నుంచి వచ్చిందో, వాటి సోర్స్ ఏంటో, అవి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని పక్కకు పెట్టి సమ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి, అంత తొందరగా డ్రాప్ అవ్వవు. కొన్ని అంత స్ట్రాంగ్ లేదు. సో సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఇట్ విల్ టేక్ టైం.
రైట్. అండ్ వీ హ్యావ్ టు సీ ఇట్ ఈస్ ఒక డిజైర్ ఉంది, అది దాని స్ట్రెంత్ ఎంతో కూడా మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే దాన్ని అటెంప్ట్ చేస్తున్నా సరే తొందరగా చేంజ్ అవ్వదు కదా, అప్పుడు అర్థమైపోతుంది దీనికి ఇది ఇంత ఇంత స్ట్రాంగ్ ఉంది అని. బట్ లెట్ ఇట్ బి దేర్, రైట్, అండ్ వీ కీప్ పుటింగ్ ద ఎఫర్ట్ ఫర్ ఇట్, అండ్ దెన్ and one day it will change. మళ్ళీ చేయాల్సిన యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టీస్ అయితే అండి, ఐ మీన్ అవేర్నెస్ అండ్ దెన్ దిస్ ప్రాక్టీస్ స్కానింగ్, కంటిన్యూస్ స్కానింగ్ అండ్ ఫిల్టరింగ్ తోనే అయిపోద్దాం. రిజల్ట్ మీరు ఎఫర్ట్ పెట్టలేకుండా ఏంటంటే రిజల్ట్ యు మే నాట్ సీ ఇమీడియట్లీ. అది ఎందుకు మనం ఇమీడియట్గా మనకు రావట్లేదు అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉందన్నట్టు మనలో అది, రైట్. ఒక్కొక్కసారి ఒక హ్యాబిట్ ఒకటి లాంటిది చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్నది, అంత వెంటనే అది డ్రాప్ అవుతుంది, అలాంటిది అన్నట్టు. వాయిస్ రావట్లేదా అండి రాజు? క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది. గో హెడ్. ఇంకా ఏమైనా క్విక్ క్వశ్చన్స్ ఉంటే విల్ టేక్ అని. సార్ నమస్తే. Did it make any sense? And I mean, అవుట్ ఆఫ్ స్పీడ్ అయిందని ఒకటి అన్నారు, బట్ ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు అనిపించినాయి అసలు దీంట్లో? ఇంపార్టెంట్ అనిపించినాయి సార్. ఒకటి క్యాచ్ చేసే లోపల అది దాని ఇది ఎట్లా పోతుందంటే సార్, సినిమాలో ఒక సీన్ వచ్చి వెళ్ళిపోతుంది కదా సార్. ఓకే ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం. అందరికి షార్ప్ మైండ్ ఉండదు కదా, అందరికి షార్ప్ మైండ్ ఉండదు కదా సార్. క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉంటేనా ఒకరికి 2 మార్కులు చెప్పాలా, ఒకరిసారి పట్టుకుంటాడు, కొన్ని ఎంత చెప్పినా అర్థం కాదు. సో స్టూడెంట్స్ ఇక్కడ పెద్ద స్టూడెంట్స్ ఉన్నారు సార్, బట్ నాలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు సార్ కొందరు. అంతే సార్, జరిగింది. మంచిగా చేద్దాం ఈసారి. ఇంకా ఎనీబడి అండి, ఎనీ క్వశ్చన్స్? సార్ జీవన విద్యకు సంబంధించిన బుక్స్ ఏమైనా తెలుగులో ఉంటాయండి? తెలుగులో ఒక్కటి ఉందండి, తెలుగులో ఒకటి ఉంది. అది ట్రాన్స్లేషన్ కూడా ఉంది, ట్రాన్స్లేషన్ కాకపోతే వాయిస్ రావటం లేదండి అసలు. రావట్లేదండి వాయిస్? వినపడుతుందండి. మీ సైడ్ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చండి. ఎవరైతే వాయిస్ రావట్లేదు అంటున్నారో ఒక్కసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. కనెక్షన్ బాగానే ఉంది, అందరికి వినిపిస్తుందండి. తెలుగులో బుక్స్ ఒకటి ఉందండి, ఆ లింక్ కూడా షేర్ చేస్తాం మేము. లేవండి అంతకంటే ఎక్కువ లిటరేచర్ లేదు. హిందీలో ఉన్నాయి, ఇంకా వీడియోసే ఉన్నాయండి, బాగా వీడియోస్ ఉన్నాయి. ఇంకా మా సైడ్ నుంచి అయితే మేము ఈ సెషన్ అయిపోయాక కూడా రికార్డింగ్స్ ఉంటాయి, మళ్ళీ ఎవ్రీ వీక్ రిఫ్రెషర్ సెషన్స్ కూడా ఉంటాయండి. ఎవరో మాట్లాడుతున్నారు. హలో, ఇద్దరు మాట్లాడుతున్నారండి. ఒకరు మాట్లాడండి, ఎవరో లేడీ మాట్లాడుతున్నారో మాట్లాడండి. సార్ ఇది రేపు కూడా రిపీట్ చేయడం కుదురుతుందా? ఎందుకంటే కొంచెం స్పీడ్ అయ్యి కొంచెం ప్రాబ్లం అయింది. పర్లేదు మేడం, రేపు మార్నింగ్ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ లో అడగొచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దీనికి సంబంధించింది ఏదైనా అడగండి. సో చేస్తామండి, దాంట్లో ఏది పర్టికులర్గా అర్థం కాలేదు అడగండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మనం అందుకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టామండి. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయాక ఈ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ కదా, సో దాంట్లో అడగండి, చాలా మంచి ఆన్సర్స్ వస్తాయి మీకు. ఓకే. ఇంకెవరో అడగబోయారండి? వంగళ దినేష్ గారు, అది ఇందాక అడగబోయారు. హలో, ఈ డిజార్మనీ టు హార్మోనీ ట్రావెలింగ్ లో ఓన్లీ బై అవేర్నెస్ అయినా ఇంకేమన్నా ఉంటుందా? Two things, Dinesh. One is awareness. Awareness will help us what is going on now, and దాంతోనే if anything wrong going on అది వీకెన్ అయిపోయి అది అవుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ సబ్స్టిట్యూషన్, అంటే దాన్ని అఫర్మేషన్స్ అంటాం, మననం చేసుకోవడం అంటాం. ఒక రైట్ విషయం ఉంది, ఇప్పుడు రైట్ విషయం తెలిసింది కదా మనకి. వాట్ ఈస్ యాక్సెప్టబుల్? ట్రస్టా, మిస్ట్రస్టా? ట్రస్ట్ యాక్సెప్టబుల్. సో యాక్టివ్గా నేను
ఒక పర్సన్ పట్ల ట్రస్ట్ డెవలప్ చేసుకోవచ్చు. ఐ కెన్ ప్రాక్టీస్ దట్, రైట్? లెట్స్ సే one person is there, towards them you want to develop the trust. So you can have that kind of thoughts in you. You can repeat it, you can affirm it, right? You can plan yourself and have right things, because ultimately ఏం కావాలి మనకు లోపల హార్మోనియస్ థాట్స్ రావాలి కదా. హార్మోనియస్ థాట్స్ సెల్ఫ్ అనేది దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, రైట్? దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. రైట్ విషయం ఏంటిది మరి అంటే, మరి వర్క్షాప్ లో మొత్తం రైట్ విషయాలు కదా మనం చెప్పాము. ట్రస్ట్ కానీ, రెస్పెక్ట్ కానీ, రైట్? మన ఐఆమ్ బాడీ అనేది అన్నిటికంటే బిగ్ మాన్యత మనకి, రైట్? ఐఆమ్ సెల్ఫ్ అనే ఒక అఫర్మేషన్ కానీ. సో వీ కెన్ హ్యావ్ దీస్ అఫర్మేషన్స్. దాంతో మనం వీ కెన్ బ్రింగ్ అవర్ సెల్ఫ్ టు హార్మోనియస్ స్టేట్. ఈ మాన్యతలు కొన్ని ఉన్నాయి కదా మీరు అన్నట్టు, ఈ స్పెసిఫిక్ వాళ్ళు ఇలా ఉంటారు, ఈ స్పెసిఫిక్ వాళ్ళు ఇలా ఉంటారు. సో వాటిలలో కొద్దిగా ఒక 50% నిజం ఉంటుంది, 50% అబద్ధం ఉంటుంది. లైక్ మేబీ పాస్ట్ జనరేషన్స్ లో మేబీ ఆ మాన్యత అంటే ఆ రూల్ ఎందుకు వచ్చింది అంటే మేబీ వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంది రావచ్చు. దాన్ని ఇప్పుడు మనం ఫాలో అవ్వడం కరెక్టా తప్ప? అంటే అల్టిమేట్ గా నాకు కావాల్సింది నాకు ఇప్పుడు సర్టన్ క్యాస్ట్ వాళ్ళు, సర్టన్ రీజన్ వాళ్ళు అలా అంటున్నారు. ఐ మీన్ కెన్ వి సే దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్? ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ దేర్ క్లారిటీ లెవెల్ కదా, రైట్? లోపల క్లారిటీ లెవెల్ బట్టి అలా ఉన్నది, అంతే తప్ప వేరేది ఏది కాదు అనేది మనకి ఇప్పుడు మనం అండర్స్టాండింగ్ ద హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నది ఏదైతే ఉందో దీన్ని చూసి మనకు అర్థమవుతుంది కదా, రైట్? సో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో బయట నేను అదే లైఫ్ ఈవెంట్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం కంక్లూడ్ చేసుకొని జనరలైజ్ చేయడం ద్వారా కొన్నిసార్లు రైట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. ఇప్పుడు మాన్యతలు కూడా అన్ని 100% మాన్యతలు రాంగ్ అని కాదు, యాక్చువల్గా రాంగ్ అని కాదు. రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, గ్యారంటీ లేదు అంటున్నాను. మాన్యతని కూడా మనం ఈ రైట్ అండర్స్టాండింగ్, ఇన్ ద లైట్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ లెట్ us వెరిఫై ఈచ్ కండిషన్. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేదో, ఆల్రెడీ ఆచారం ఉన్నదో, ట్రెడిషన్ ఉన్నదో చెప్తున్నారు కదా, దాన్ని మనం అవునా, ఎందుకు ఉంది అనేది అర్థం చేసుకొని ఫాలో అవుతే మనకు దాన్ని కరెక్ట్ గా అర్థమవుతుంది. మనకి ఇప్పుడు దాని కరెక్ట్ స్పిరిట్ కూడా కరెక్ట్ ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ ఉన్న మాన్యతలు అన్ని 100% రాంగ్ అని కానీ కాదు. యాక్చువల్గా అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది అన్ని రాంగ్ అయితే, రైట్? అంత ఎంతో మంచిది అంటే అందులో కొన్ని రైట్ అవ్వటే కదా నడుస్తుంది, అట్లా. సో అయితే వాటిని అర్థం చేసుకుంటే మనం ఫాలో అయితే ఏమైందంటే, మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ సాంప్రదాయ పర్టికులర్లీ ట్రెడిషన్ అని చూస్తే అవి ఒక జనరేషన్ చేసి నెక్స్ట్ జనరేషన్ చెయ్యదు. అర్థం మనం కనుక లేకపోతే, మనం కనుక అర్థం అవ్వకపోతే అవి డ్రాప్ అయిపోతాయి. ఆల్రెడీ చూడండి, ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ చేసిన కొన్ని తగ్గిపోయి ఉంటాయి, మన పేరెంట్స్ చేసేది, మన పేరెంట్స్ చేసిన కొన్ని మనం చేసిన కొన్ని తగ్గిపోయి ఉంటాయి. చూడండి, ఎందుకంటే అవి మాన్యత లెవెల్లో ఉండిపోయినాయి, అండర్స్టాండింగ్ లెవెల్కి వెళ్ళలే. సో ఏవైతే అండర్స్టాండింగ్ లెవెల్కి వెళ్ళినా అవి కంటిన్యూ అయిపోతాయి. సో అట్లా, సో మాన్యతల్ని మళ్ళీ మనం అండర్స్టాండింగ్ లెన్స్ లో పెట్టి చూసి ఫాలో అవుతే అప్పుడు కంటిన్యూటీ అవకాశం ఉంది దాంట్లో. అంటే రిట్రోస్పెక్షన్, మళ్ళీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అన్నట్టు, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. ప్రతి మాన్యతని, ప్రతి దాన్ని మనం ఒక ప్రపోజల్ లాగా తీసుకొని లెట్ us వెరిఫై ఇట్. అలా సో మనకి ఫిల్టర్ క్లియర్ గా ఉంది కదా, ఇట్ షుడ్ గ్యారంటీ మై హ్యాపీనెస్, మ్యూచువల్ ప్రాస్పరిటీ అనే ఫిల్టర్స్ క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇన్ దట్ ఫిల్టర్ వీ కెన్ పుట్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ సెల్ఫ్. ఓకే, సో 9:15 అయింది ఆల్మోస్ట్, సో లేట్ అయింది. ఐ థింక్ విల్ స్టాప్ ఇట్ హియర్. సో థ్యాంక్ యూ. సో రేపు ఉందండి, రేపు మార్నింగ్ Q&A ఉంటుంది. Q&A ఉంటుంది. దీంట్లో కొంచెం స్పీడ్ అయింది అన్నారు, డౌట్స్ ఉన్నారు, అవన్నీ రేపు మార్నింగ్ అడగొచ్చు. మనకు గంట టైం ఉంటుంది. ప్లీజ్, రైట్? విల్ కంటిన్యూ